నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఈ దేశానికి పాస్టర్లు చాలా ప్రమాదకరం అంటే మెల్లమెల్లగా ఈ పాస్టర్లను వీళ్ళ నిజ స్వరూపాలు జనాలకు తెలియజేసి వీళ్ళను వీలైనంత వరకు ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి కూడా రావాలి వాళ్ళు. అంటే గ్రామాల్లోంచి తరిమి కొట్టినట్టుగా ఎవడైనా కానివ్వండి. నేను రాముని పూజిస్తా, మీకైనా ప్రాబ్లమా? మీ కృష్ణుని పూజిస్తా, మీకైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు. మా దేవుడు ఒకటే దేవుడు, మా దేవుడు ఒకటే నిజమైన దేవుడు అని చెప్పి మా ఇంటికాడికి వస్తేనే ప్రాబ్లం అవుతుంది. నువ్వు మనిషివా పాస్టర్వా అని చెప్పి కూడా రోజులు వస్తున్నాయి. నువ్వు దొంగవా లంగవా కాదు, నువ్వు పాస్టర్వా అని చెప్పి రోజులు వస్తున్నాయి. మీరు పట్టుకొని మా కోసం యేసు రక్తం కార్చాడు, మా కోసం యేసు పోశాడు, మా కోసం యేసు కూర్చున్నాడు, మా కోసం ఇలాంటి చెప్పడం అనేది న్యూసెన్స్. అదేంటి మీరు యేసు నమ్మారు కదా, అంటే యేసు నమ్మిన తర్వాత మీకు మంచి మాటలు వస్తాయి కదా. మన పాపాల కోసం యేసు ఇప్పటికే నన్ను చాలా ఒరే అన్నా నేను రెస్పెక్ట్ ఇచ్చా. నేను ఇంకా నేను ఏంటో సరే కానీ కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకోండి ఫస్ట్. సరే సరే కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? కానీ కౌంటర్ ఇవ్వాలి కదా, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడితే ఒకటి బ్రదర్ వ్యక్తిగతంగా మాట్లాడు, కానీ క్రిస్టియానిటీని యేసుదేవుని అడ్డం పెట్టుకొని మాట్లాడొద్దని నువ్వు అనాలి కదా. మరి అది ఎందుకంటే ఇప్పటి వరకు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు దేవుణ్ణి తీయొద్దు. మరి అజయ్ బాబుకి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? మీరు మీ దేవుని అడ్డం పెట్టుకుంది అజయ్ బాబు కదా. అజయ్ బాబు ఎందుకు పుల్లలు పెడుతుండే అది చెప్పండి మీరు ఫస్ట్. ఇప్పుడు అభినయ దర్శన్ అజయ్ బాబు ఎందుకు పుల్లలు పెడుతున్నాడు? అజయ్ బాబు రాముడు నా బంబార్దా అనేది నువ్వు వ్యతిరేకిస్తే 100% ఈయన అన్నది కూడా తప్పని నేనంట. ఎవరికి? మరి నేను అజయ్ బాబు గురించి సబ్జెక్ట్ మాట్లాడితే నువ్వెందుకు ఫోన్ చేసినావు నాకు? నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు భయ్? పార్టీలకు అధినేతలుగా ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను వీళ్ళు సీఎం అవుతారా? వీళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఆంధ్రాలో ఒక సీఎం, తెలంగాణలో ఒక సీఎం. అవును, దానికి ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళకు 10,000 మంది సిపిఎఫ్ లో జాయిన్ అయ్యారంట. రోజు జాయిన్ అవుతూనే ఉన్నారంట. అన్ని ప్రాంతాలలో వీళ్ళను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా క్యాండిడేట్లు కూడా పెడుతున్నారంట. ఈ ఎలక్షన్స్ లో కొంతమందిని పంపాలి, నెక్స్ట్ టైం ఇంకా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ గా సీఎం అవుతామని చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు అజయ్ బాబు ఇక్కడ నేను టికెట్ అడుగుతా అజయ్ బాబు ఇక్కడ నిలబడితే తెలంగాణలో ఎంపీ లేదంటే కనీసం వార్డ్ నంబర్ గా అన్న అంటే ఓట్లు వేస్తారు అజయ్ బాబు. కేపాల్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు అండి. నేను నెక్స్ట్ పిఎం అవుతా అని చెప్పేసి వాడు ఎలా అంటే వాడు ఒక ప్రపంచాన్ని ఊహించుకున్నాడు. నేను నెక్స్ట్ సీఎం నేనే, ఆ తర్వాత పిఎం నేనే అవుతాను, నేను ట్రంప్ తో మాట్లాడాను, ఇద్దరిని ఆపించానని చెప్పేసి అంటుంటాడు. కానీ ఆ పాస్టర్ అనే ఆ మాయలో ఉన్నాడు కదా, తనకు ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటున్నాడట. ఈ పాస్టర్లందరికీ కూడా ఇది ఒక రకమైన మానసిక జబ్బు అంటారు. ఇది ఎవరికి వాడు నేను తోపు, నాకు తెలిసిన నీతి ఎవరికి తెలియదు, నాకు తెలిసిన బైబిల్ కానీ ఎవరికి తెలియదు అన్నంత ఇదిగా ప్రతి పాస్టర్కి ఉంటుంది. ఒక పాస్టర్ వెళ్ళి ఇంకో పాస్టర్ నువ్వు బైబిల్ పరంగా తప్పు చెప్పావు కదా అన్నావు అనుకో, నువ్వెవడో నాకు చెప్పడానికి నాకంటే నీకు ఎక్కువ బైబిల్ తెలుసా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటీరియర్ డిజైన్ని, నేను ఒక 6 years ఆటో క్యాడ్లో ఇంటీరియర్స్ వర్క్ నేను చేస్తూ ఉంటాను. 6 years నాది ఆటో క్యాడ్ ఇంటీరియర్స్ డిజైన్ నేను చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఈ కొత్త కమెంటరీ తెలుసా అన్నాను అనుకో, నాకు తెలియదంటే చెప్పండి నేను నేర్చుకుంటా అంట. అది మంది. కానీ పాస్టర్ అట్లా కాదు, వాడు సంవత్సరం క్రితం నా బైబుల్ నాకంటే నువ్వు చెప్తావు, వాడు అలా తెలుసుకోవాలని ఆ మైండ్ ఉండదు అనమాట. ఆ పాస్టర్ అనే ఆ మైండే, ఆ మనిషే మనుషుల కంటే కొంచెం విచిత్రంగా బిహేవియర్ చేస్తూ ఉంటాడు. కొంచెం వాడి మాటలు, వాడి కన్నింగ్ మెంటాలిటీ, ఎవరిని ఎలా ఎప్పుడు ఎట్లా. ఇప్పుడు మిమ్మల్ని చూడగా మిమ్మల్ని స్కాన్ చేస్తారు. ఈ అబ్బాయి ఏ రూట్లో వెళ్తే మతం మాడతాడు, ఏ రకంగా వెళ్ళాలి, అట్లానా అని చెప్పి ఒకవేళ మీరు కొంచెము మీరు ఏంటి సంతోష్ బాగున్నారా అంటే బాగున్నాను ఏం కావాలని మీరు మాట్లాడారు, అమ్మో ఈ అబ్బాయి ఇట్లా మాత్రం మాట్లాడలేదు, సరే సంతోష్ నాకు పనింది మళ్ళీ కలుస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. మీరు కొంచెం మెత్తగా పాస్టర్ గారు చెప్పండి అంటే అప్పుడు ఇక పాటలు కలుపుతాడు. దేవుడు ఎంత మంచివాడో తెలుసా, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు తెలుసా, దేవుడు ప్రత్యేకంగా నీ గురించి ప్రార్థన చేయమంటే అవునా దేవుడు నా గురించి ప్రార్థన నేనా అని అంటే ఆ మాట మీరు నమ్మారనుకోండి, అట్లా 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 అంటే ట్రాపింగ్ అనమాట. ఇక మనిషి స్కాన్ అంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసాలు చేయొచ్చు, ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఎలా స్కాన్ చేయొచ్చు అనే విధంగా పట్టున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్ పాస్టర్స్ ముఖ్యంగా. సూపర్. అది
ఓకే, ఇంకో వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా చర్చిలకు వెళ్తున్నారు కదా, ఆడపిల్లలు ఎక్కువ వెళ్తారు కదా, వీళ్ళకి ఇప్పుడు దేవుని చూపిస్తాంటే దేవుని చూపించాలి, ఈ దేవుని చూపిస్తాను కడుపులు చేసిన లెక్కలేంటి? అంతే అది వాళ్ళు నాకు అది తెలియదు యాక్చువల్లీ ఆ సబ్జెక్టు. ఇప్పుడు మన ఈయన ఉన్నారు కదా, ఏం పేరు అబ్బాయి పేరు, ఏం పాలైన పేరు, కృషిపాల్ చెప్పిండు దేవుని చెప్పి చూపిస్తాను లోపల తీసుకెళ్ళి. అట్లాంటి చాలా జరుగుతున్నాయి. విషయం ఏంటంటే ఇప్పుడు చర్చికి పాస్టర్ ఉన్నాడు అనుకోండి, పాస్టర్ ఫోన్ ఓపెన్ చేయండి, చర్చికి వచ్చే ఆడపిల్లలందరి నెంబర్లు ఉంటాయి, అబ్బాయిల నెంబర్లు ఉండవు, హస్బెండ్ నెంబర్లు ఉండవు, వాళ్ళ భార్యల నెంబర్లే ఉంటాయి. డైలీ మెసేజ్ చేయడము, ఎవరన్నా బాగా రిప్లై ఇచ్చి మాటికి రిప్లై ఇస్తాను అనుకో వాళ్ళని గోకడము, ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇదే ఆఫీస్ ఉంది సార్, మీరు ఒక్కసారి టెస్ట్ చేయండి, మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఏదన్నా ఒక పూజా కార్యక్రమం ఒక పూజాని పిలవండి, పూజారి స్ట్రైట్గా వస్తాడు, తను పూజ చేసుకుంటాడు, మీ పేరు ఎందుకు అడగడు, గబగా పూజ చేసి అవి ఇవి చల్లేసేసి అమ్మ అవి చల్లండి ఇవి చేయండి ఇది చేయండి అని చెప్పేసి విత్ ఇన్ ఫ్యాక్షన్స్ లేకుండా వెళ్ళిపోతారు. దట్ ఈస్ అ పూజారి మెంటాలిటీ. పాస్టర్ అనుకోండి, పాస్టర్లో వచ్చాడు అనుకోండి, మీతోటి మీ పరిచయము, ఆ అమ్మాయి పరిచయము, ఈ అబ్బాయి పరిచయము, ఆ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ పరిచయం, ఏంటమ్మా ఎక్కడ మాది కూడా కుక్కటిపల్లి నేను ఎప్పుడు చూడలేదే, నెంబర్ ఇటీ అనడము, ఇట్లా చేయడం, అట్లా ఇక్కడ ఉన్న ఆఫీస్ అందరినీ పరిచయం చేసుకోవడం, అందరి నెంబర్ తీసుకోవడం, మళ్ళీ పక్కకి వెళ్ళి పక్క ఆఫీస్లో ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళతో కూడా పరిచయం చేసుకుని వీళ్ళంతా వీళ్ళ చేయడం. అలాగా సాయంత్రం వరకు ఎప్పుడు పోతారా బాబు అని మనం ఇబ్బంది పడ్డా కూడా ఉండడు. అవి చేస్తూ మాటలు కలిపి అవి చేసి ఇవి చేసి మొహమాటం అంటే ఏం లేదు, నాకు అది కావాలి మటం కావాలి అని చెప్పి సాయంత్రం వరకు ఉండిపోతాడు. వాడి మైండ్ అట్లాంటిది, నా పని అయితే నేను చేసుకుని పోవాలని పూజారి మైండ్ సెట్ అట్టది, పాస్ట్ మైండ్ సెట్ అట్టు ఉండదు. ఇట్లా అందులో ముఖ్యంగా లేడీస్ నెంబర్లు తీసుకోవడము పెడతాడు. యేసు నిజమైన దేవుడు, మన కోసం రక్తం గారిచాడు, హోసన్న మినిస్టర్స్ నేను చెప్పిన వాక్యాలు అంటాడు. పొరపాటు కొంతమంది రిప్లై ఇచ్చి కొంతమంది రిప్లై ఇవ్వలేదు అనుకో, రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ చేస్తాడు. అంతెందుకు ఒక్కసారి మీ ఫోన్ నెంబరు కల్వర్ సతీష్ కల్వర్ టెంపుల్కి వెళ్ళి మెంబర్షిప్గా మీ నెంబర్ ఇవ్వండి చాలు, మీరు ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా మళ్ళీ కొత్తగా వస్తుంటాయి. ఇప్పటికి నాకు కాల్స్ వస్తాయి. అదే కదా చెప్తున్నా, నేను స్పీడ్ గా ఇప్పుడు మనము ఒక దాంట్లో ఉండి కార్లో వెళ్తుంటాం కదా, సార్ కళ్ళు మూసుకోండి ప్రేయర్ చేసి, నేను కార్ నడిపిస్తుంటే కళ్ళు మూసుకుంటే దేవుని దగ్గర ఎట్లా అవుతున్నా. ఇప్పుడు కార్ డ్రైవింగ్ లో ఉన్నా కళ్ళు మూసుకుంటే దేవుని దగ్గరికి పోవాల్సి వస్తుంది, మీరు ప్రేయర్ చేసుడు కాదు అది నాకు అనిపిస్తుంది. అది అరే స్టిల్ లో నా నంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా మీరు ఎన్ని నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టినా ఎన్ని సార్లు తిట్టినా మళ్ళీ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేయాలి. వాళ్ళు ఒక్కసారి పాస్టర్ తగులుకున్నాడా, ఇది మీరు అనుకుంటే సరదా కాదు, వాడిని వదిలించుకోవడం చాలా కష్టం. వాడు అంత ఈజీగా వదిలిపెట్టాడు. ఎంత ఈజీగా అంటే మనము నమ్మకపోతే మన పేరెంట్స్ ట్రాప్ లో పెట్టుకుంటాడు. నీ కొడుకు అట్లా చేసి నీ కొడుకు నరకంలోకి వెళ్ళిపోతాడు తెలుసమ్మని చెప్పేసి భయపెట్టించేస్తాడు. అలాగా వైఫ్ ను గాని ఒక్కసారి ఇప్పుడు నేను కూడా ఈ రోజు కూడా మా పాస్టర్ ని వదిలించుకోలేక స్థితిలో ఉన్నా. మెడబట్టుకొని గంటేసి గేటు దగ్గరికి వెళ్ళి తనినా కూడా వాడు మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మా వీధి చుట్టే మా ఇంటికి వస్తూ ఉంటాడు. వాడికి సిగ్గు, శరం, పౌరుషం, రోషం, మానం, మర్యాద మీద ఒక బతుకు అన్నా కూడా సిగ్గు లేకుండా బతికే బతుకులు ఈ పాస్టర్లవి. వాడు ఎవడైనా సరే అంతే. ఇప్పుడు అనవసరంగా మనము కుక్కని ఇన్సల్ట్ చేయకూడదు. సారీ ఫస్ట్ చీపో అన్నాం అనుకో, ఏందని చెప్పి పక్కకి వెళ్ళి రాదు. పాస్టర్ చీర్ అనుకో, వాడు అంతే మెసేజ్ చేస్తుంటాడు, అన్నీ ఫోన్ చేస్తుంటాడు, అంతే వస్తుంటాడు. అందరు పాస్టర్లు ఇట్లుంటారా? మొత్తం 99 పాస్టర్ల మైండ్ అది, మొత్తం పాస్టర్లు అదే. మేము ఒక్కరిద్దరు కాదన్నా, నా జీవితం మొత్తము వాళ్ళ మధ్య పుట్టి వాళ్ళ మధ్య పెరిగి వాళ్ళతో పాటు నేను కూడా తిట్టించుకున్నా. నేను నాకు అసలు బట్టలు ఇప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళను పేడరిల్లు చల్లినా కూడా వాడు మరుసటి రోజు మళ్ళీ మత మారిపి పోయినాడు. మా దేవుడు చెప్పింటే మేము తన్నించుకోవడం కూడా మాకు దేవుడు సంతృప్తి అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళు. ఎంత మంది లేడీస్ మొగాన్ని బొట్టు పెట్టించుకొని కూర్చోబెట్టి కట్టినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకో చోటికి వెళ్తూనే ఉంటారు. ఇదేం బతుకురు అని చెప్పేసి కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకు అనిపిది అంటే ఇలా దెబ్బలు తినడము, ఇలా అవమానపరచడము మన దేవుడికి ఇష్టము అని చెప్పి ఇలా అన్ని పాజిటివ్ చేస్తారు అనమాట. అన్ని అలా చేస్తారు, ఏ జరిగినా పాజిటివ్ చేస్తుంటారు. చచ్చిపోయినా కూడా మన దేవుడి కోసం చచ్చిపోయారు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇప్పుడు భవ్యశ్రీ పాప విషయంలో కూడా మీ పాప దేవుడి దగ్గర ఉందమ్మా, నేను దేవుడితో మాట్లాడని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకి మీకు కొంతమంది చెప్తా, పాస్టర్లు కొంతమందికి 7-8 అయింది అనుకోండి నైట్, డైరెక్ట్ గా రోజు యేసు ప్రభుతో కాంటాక్ట్ లో ఉంటారు వాళ్ళు. డైలీ పరలోకానికి ఒక ఆవిడ ఉంది ఖమ్మంలో, నేను నిన్ననే పరలోకానికి వెళ్ళొచ్చాను, ఆవిడ యేసు ప్రభుదూతలు నాతో మాట్లాడారు అని చెప్తుంది ఆవిడ. ఆవిడ చెప్పింది, ఆవిడ ఏదో పాట కూడా వాడిందిగా, గ్రాఫిక్స్ కి వెళ్ళి అన్ని చేస్తుంటది. కానీ ప్రతి పాస్టర్ కూడా అందరూ పాస్టర్లు కూడా యేసు ప్రభుతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాయి.
అందరూ కళలో పరలోకంకి వెళ్ళి ఈ అమ్మ తేజగాడు కూడా మనం పోయించాడు. నేను అందరికీ బాధపడు ఏడ్చుకుంటూ ఒక రూమ్ లో పోయిండు. రూమ్ లో పోయి 3 రోజుల పాటు జేసు ప్రభుత్వం మాట్లాడేసి వచ్చాడంట. ఇది జనాలు నమ్మరని చెప్పేసి వాడు వీడియోలు పెట్టలా. కానీ వాళ్ళు చర్చికి వెళ్తున్న వాళ్ళు అమ్మ తేజ బాధితురాలు ఒక ఆవిడ నా కాడ ఉంది. ఇంకా ఇప్పటికి ఇట్లా నా పేరు పిలిచాడు, అక్కడ ఉన్న ఫ్రాడ్స్ మొత్తం నేను చూశానన్నా నాకు స్వయంగా చెప్పింది. అన్నీ నాతో చెప్పింది. అక్కడ జరిగే ప్రతి ఫ్రాడ్ ప్రతిదీ నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ లైఫ్కు థ్రెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడ వాళ్ళ హస్బెండ్కి వచ్చే శాలరీ ప్రతి నెల శాలరీ ఉంటుంది కదా, అది పాస్టర్ అకౌంట్కి షిఫ్ట్ చేయించుకున్నాడు. అదేంది? అదే కదా పాస్ట్ అకౌంట్స్. ఇప్పుడు కూరగాయలు కావాలన్నా కూడా వెళ్ళి పాస్ట్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే. ఈ విషయాల మధ్య అలా తయారు చేసేసాడు వాడు. నేను జాబ్ ఇప్పించాను కదా అని వాడు జాబ్ ఇప్పించి వాడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకున్నాడు. వాళ్ళ భార్య గొడవ పడితే ఇప్పుడు ఇద్దరు విడిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ అమ్మ తేజ చర్చిలో కూడా ఉంది. నాకు ఫ్రెండే, నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటది. కాకపోతే తను ఇంకా ఇప్పటికీ ఆ యేసు అనే మత్తు నుంచి బయటకు రాలేదు తప్ప. అమ్మ తేజ ఇప్పుడు ఇంకా అరటి పండ్లు ఇచ్చుడు కడుపులు అంటే ఇప్పుడు ఇది జనాలు నమ్మట్లేదు కాబట్టి అలా కానీ చాలా దారుణంగా చేస్తున్నాడు. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు. చాలా దారుణంగా వాటి మీద చాలా కేసులు పడ్డాయి. కానీ వాళ్ళు చాలా మంది కూడా అమాయకులు. వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసులు పెట్టాలి, కంప్లైంట్ రాయాలి, ఎఫ్ఐఆర్, వాళ్ళకి ఏం తెలియకపోవడం వల్ల వాళ్ళు అలాంటి వాళ్ళే వీళ్ళు సెలెక్ట్ చేసుకుని మోసం చేస్తుంటారు. కడుపులు చేయడము, మూఢనమ్మకాలతో మోసాలు చేయడం అని చెప్పేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకుని వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఊర్లలో ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకొని పాస్టర్ల రంగంలో దిగుతారు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాని మీరు కొన్ని చెప్తే షాక్ అయిపోతారు, నమ్మలేరు. అసలు ఇది మనం ఏ ప్రపంచంలో ఉన్నాం రా బాబా అని అనిపించే విధంగా ఈ పాస్టర్ల యొక్క ప్రవక్తనే ఉంటుంది. సమయ సందర్భాలు వచ్చినప్పుడు అన్ని నేను ఒకసారి మీకు వీడియో ఆధారాలు అన్ని కూడా నేను చూపిస్తాను. నీకు తెలిసి అమ్మ తేజ ఎంత సంపాదించు ఇప్పుడు, ఎన్ని కోట్లు? నేను ఎన్ని సంపాదించినంటే నేను అట్లా మనీ పరంగా చెప్పలేను. మనీ పరంగా ఎలా చెప్పగలుగుతాను 10 కోట్లు నేను ఎస్టిమేషన్ కూడా చెప్పలేను. కల్వా సతీష్ అయితే దగ్గర 2500 నుంచి 3000 కోట్లు సంపాదించాడు ఇప్పటికే. కనీసం నేను వెళ్ళినప్పుడు పైన చర్చి కూడా లేదు. ఇప్పుడు చర్చి ఒక దేవాలయం లాగా ఎట్లా కట్టిరంటే మొత్తం నాకు తెలిసి దానికి ఒక 100 కోట్లు కావచ్చు. మీరు పాస్టర్ అవ్వండి, రేపే నాకు యేసుబాబు కనిపించాడని. సంవత్సరం తర్వాత మిమ్మల్ని నేను బెంజ్ కార్లో చూస్తుంటాను. మీకు ఈ బిల్డింగ్ అంతా ఇప్పుడు మీరు రెంటెడ్ కదా, ఇది మీ ఓన్ గా మీరే తీసేసుకొని కింద ఉందని మీరు రెంట్లకు ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు రేపు పాస్టర్ అయిన తర్వాత మీరు యేసుని బైబిల్ ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాలలోనే ఈ బిల్డింగ్ మీ ఓన్ అయిపోతుంది. మీకు నాకు తెలిసి ఒక బాడీ గార్డ్స్, ఒక కారు, మీకు ఒక కారు ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి 2 సంవత్సరాలు మీకున్న టాలెంట్ నేను పాస్టర్ అవ్వగలుగుతానంటారా? అవ్వండి. రేపటి నుంచి నిన్న కృషి బాలికి చర్చి కట్టిద్దామని చూశారు. మొత్తం చర్చి కట్టించి స్పేస్ చేసి అతనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లందరూ కలిసి డబ్బులు వేసుకొని అతనికి డబ్బులు ఇద్దామని చెప్పేసి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఇక్కడ శివశక్తిలో సత్యబాబు అనే పాస్టర్కి ఆఫర్ చేశారు. కానీ నాకు డబ్బు వద్దు, నాకు మనిషిగా బతకడం నాకు ఇష్టము అని చెప్పేసి వాళ్ళు అది వదిలిపెట్టారు. పాస్టర్ అంటే ఊర్లో సింపుల్ గా 1,50,000 2 లక్షలు అనేది చిన్న అమౌంట్ వాళ్ళు సంపాదించడం. ఊర్లో ఉన్న చిన్న పాస్టర్ కానుకలు. ఇప్పుడు మీకు దశంభాగం అంటున్నారు, వారం కానుకలు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు మీ మిస్సెస్ 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, మీరు చేత్తో కానుకలు వేయాలి, మీ మిస్సెస్ చేతులు వేయాలి, మీ 2 పిల్లలు కూడా ఇటు ఒక కర్ర పట్టుకొని ఇటు బొచ్చ పట్టుకొని అడుక్కుంటా వస్తారు. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కానీ ఏ చర్చి దగ్గర అడుక్కునే వాళ్ళు బయట ఉండరు, అసలు ఉండరు. ఎందుకంటే వాళ్ళ లోపల అట్లా పాస్టర్ అడుక్కుంటాడు అని చెప్పేసి బెగ్గర్స్ మీద గుడి బయట ఉంటారు, కనీసం ఏదో ప్రసాదాన్ని పెడతారని చెప్పి. కానీ చర్చిలు అట్లా కాదు. అట్లాగా వారం కానుకలు ఉంటాయి, నెలకు దశమ భాగం ఉంటాయి, సంఘ కానుకలు ఉంటాయి, ప్రత్యేక కానుకలు ఉంటాయి, కూటమికి మళ్ళీ సపరేట్గా కానుకలు ఉంటాయి. క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఇంటి నుంచి 4-5 వేలు ఇవ్వాలి చర్చికి అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా డబ్బులు కలెక్షన్ చేయడం ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉంటుంది. మీరు ఒక్క దశమ భాగమే చూస్తున్నారు. నాకు లిటరల్ గా కానుకలు తెలియదు, దశమ భాగం ఒకటి మాత్రం తెలుసు. ప్రతి ఆదివారము కానుకలు ఇవ్వాలి. నేను వెళ్ళా, అది 100-200 ప్రత్యేకంగా ప్రార్థన స్పెషల్ ప్రేయర్స్ అని చెప్పేసి మళ్ళీ పిలిచి ఒక్కొక్కరు 1000 రూపాయలు 2000 అట్లా ఇస్తారనమాట. బల్లారాధన ప్రార్థన ఒకటి ఉంటుంది. అందరూ కలిసి మొగ మీద పరిశుద్ధ స్థలం అని చెప్పేసి అక్కడ మొగల మీద నించొని అవి బల్లా ఇస్తుంటారు. అది దానికి సపరేట్ గా ఉంటుంది. కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు, ప్రత్యేక కానుకలు, కూటమికి సంబంధించినవి, ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్స్, మళ్ళీ దానికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో పీల్చి పిప్పి చేస్తూనే ఉంటారు. మా బాధ అంతే. అలా సంపాదించి వాడు కార్లు బెంచ్ ఈ దేవుడిని అడ్డం పెట్టుకొని మొత్తం అందరిని గుంజుకొచ్చుకొని, దేవుడు అంటే దేవుడికి అవమానం వస్తుంది. యేసు అనే క్యారెక్టర్ ని పెట్టుకొని, అవును అఫ్ కోర్స్
వాళ్ళ దృష్టిలో దేవుడు, నీ దృష్టిలో క్యారెక్టర్ కావచ్చు. ఓకేనా, నేనైతే క్యారెక్టర్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను న్యూట్రల్ గానే మాట్లాడతా కాబట్టి నీ ఇంటెన్షన్ నేను నెగిటివ్ అని కూడా చెప్పను. వాళ్ళ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను ఇట్లా చూపించి వీళ్ళు ఆల్రెడీ కొంతమందిని గొర్రెల లెక్క గుంజుకొచ్చి వాళ్ళని పిండుతా ఉంటారు మెల్లమెల్ల. ఎగ్జాంపుల్ చెప్తాను, పిండుతా ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారన్నా, మీరు ఏ దేవుని పూజిస్తారు? అందరిని పూజిస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి, మీకు ఫేవరెట్ గాడ్ ఒకరు చెప్పండి. అందరూ ఒకరు చెప్పండి ప్లీజ్. అందరూ ఒక పేరు. అందరూ సరే, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ. మీరు రాముని కృష్ణ అనుకోండి ఉదాహరణకి. మీరు రాముని పూజిస్తున్నారు, కృష్ణుని పూజిస్తున్నారు. శివుని తిరుపతి దేవుని నమ్మకం ఎక్కువ. ఓకే, శివుని అనుకుందాం. మీరు శివుని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. శివునికి ఒక సుప్రీం మీకు ఒక ప్లేస్ ఇచ్చారు. శివునికి ఇచ్చి మీరు ఒక 4-5 మంచి మాటలు చెప్పారు. నా తండ్రి శివుడు, నేను పూజించే నా శివదేవుడు, మంచిగా బతకండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువులు కూడా ప్రేమించండి, కలిసి మీరు సంతోషంగా ఉంటాడు మీరు మాటలు చెప్పారు. మీరు చెప్పిన మాటలు బట్టి ఇక్కడ ఉన్న ఇద్దరు శివుని పక్కన పెట్టేసి మిమ్మల్ని దేవుని చేసేశారు. శివునికి ఇవ్వాల్సిన ప్లేస్ మీకు ఇచ్చేస్తారు. మీకు విగ్రహాలు కట్టారు. మీకు సపరేట్గా ఒక కొత్త బ్యాచ్ని, ఒక కొత్త మతాన్ని సృష్టించి వేలాది మందిని, లక్షలాది మందిని మీకు సహాయ పాస్టర్లుగా తయారు చేసి ఒక కొత్త మతాన్ని సృష్టించారు. కానీ నాలాంటి వాళ్ళు వచ్చి బాబు ఆయన శివుని దేవుడిగా ఆరాధించాలంటే ఆయన దేవుడు కాదంటే ఆయన కేవలం ఒక మెసెంజర్ అని అంటే మీరు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు. మీకు అర్హత ఉందా? మీకు విగ్రహాలు కట్టి పూజించే మీకుందా అర్హత? మీరు చెప్పండి, ఉందా? యాస్టిస్ ఇదే. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్గా. గోపాలం మూవీ చూసారా? లాస్ట్లో వెంకటేష్ని ఏం చేశారు? దేవుని చేశారు. మార్కెట్లో కొత్త దేవుళ్ళు వచ్చారనమాట. ఇంకొకటి, ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా దేవుడు కాదు. ఇప్పుడు ఆయన పుట్టపర్తి సాయిబాబా మీద విగ్రహాలు పెట్టి పూజలు జరుగుతున్నాయి కదా. ఆయన సపరేట్గా మతంలో మా ఊర్లో కూడా టెంపుల్ ఉంది. పుట్టపర్తి సాయిబాబా ఆయన రూపంతో గుడి కట్టి పూజలు చేసిన ఒక కొత్త మతం అని వచ్చింది హిందువులలో కూడా. ఈయన ఎలా వచ్చాడో సాయిబాబా కూడా అలాగే వచ్చాడు. సాయిబాబా ఇట్లా చేయడం వల్ల అస్సలైన వాళ్ళు, నాకు ఈ శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతారాలు ఆ అర్హత కలిగిన వాళ్ళకి కొందరికే. ఎవరిని పడితే వాళ్ళు మన దేవుడు అనకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పూజించకూడదు. వాళ్ళు ఒక మెసెంజర్, ఒక నా మాత్రం మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు అంతవరకే. కానీ అలా చేయకూడదు. ఇందులో ఎక్కువ బాధపడి ఏడ్చేది యేసుక్రీస్తే. ఎందుకంటే ఇప్పుడు భవ్యశ్రీ పాప చనిపోయిందంటే యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన నేముంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుని కోట్లు సంపాదించుకుని అంటే ఈయన పేరు వల్లనే కదా. ఇప్పుడు భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య విరోధాలు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు పేరు వల్లనే కదా. మరి ఇదంతా చూసి ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా యేసు కల్లోకి వచ్చాడు, యేసు నాకు మాట్లాడాడు అంటే కల్లోకి రాకపోయినా, కల్లోకి మాట్లాడకపోయినా కూడా ఈయన పేరు వాడుతున్నట్టు, ఈయన పేరుతోటి వాళ్ళంతా బిజినెస్ చేసినట్టే కదా. ఇదంతా ఫ్రాడ్. ఇప్పుడు మీ పేరుతోటి మీకు తెలియకుండా ఫ్రాడ్ చేసి మీరు ఎంత బాధపడతారు? ప్రతి క్షణం కూడా యేసు ప్రభు ఇక్కడ ఇలాగే బాధపడుతున్నాడు. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా కూడా అలాగే ఉంది. కొన్ని మనము కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఇది తెలియదు చాలా మందికి. దేవుడు అనడం, కొంతమంది అంటారు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని దేవుని ప్రార్థన చేస్తే, నాకు అల్లుడు కావాలంటే పాస్టర్ అల్లుడుగా వచ్చిండు, ఒక తులం బంగారం కావాలి మా అల్లుడికి అంటే బంగారం పడ్డది, తులం బంగారం. బహిరంగంగా ఆన్ రికార్డు ఇలా ఉన్నాయి. బహిరంగంగా ఆన్ రికార్డు. వీళ్ళంతా మత స్థిమితం లేని సైకలాజికల్ పేషెంట్స్. వీళ్ళందరూ ఎర్రగడ్డ ఆన్ రికార్డు ఇలా ఉన్నాయంటే మొత్తము ఇన్ని చర్చిలలో ఆఫ్రికా ఊర్లలో పల్లెటూళ్ళు ఇంకెంత దారుణంగా ఉండింటాయి. అవును, వాళ్ళ చర్చిలో ఇదే ఆన్ రికార్డు ఇట్లున్నాయి. కెమెరాల ముందు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న ఆన్ రికార్డే. అది కూడా టెక్నికల్. వాళ్ళు యూట్యూబ్ లోకి వచ్చి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారంటే ఎంత కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండబట్టే కదా. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉందంటే ఊర్లలో మొబైల్ కూడా తెలియని వాళ్ళలో చర్చిలలో ఇంకెంత దారుణంగా ఎంత అమాయకంగా తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. నాకు కొత్త షర్ట్ కొనిచ్చాడు. నేను కొండపై ఉన్నప్పుడు మా చర్చిలో ఒక సాక్షి చెప్పాడు. బనీనం తోటి కొండపైకి వెళ్ళాడంట. వర్షం పడుతుందంట, షర్టు లేదంట. యేసుప్రభు ప్రార్థన చేయగానే యేసుప్రభు తీసుకొచ్చి చొక్కా ఇచ్చాడంట. నిన్న మా చర్చిలో చెప్పారు సాక్ష్యం ఇట్లా. మీరు నిన్న చర్చికి వెళ్ళారా? నిన్న కాదు, ఇంత ముందు నేను చిన్నప్పుడు వెళ్తున్నప్పుడు. లేదా అబద్ధం ఆడారు మీరు? ఎందుకు? నిన్న మా చర్చిలో చెప్పారన్న. నిన్న కాదు, ఇంత ముందు. నేను మా ఊర్లో నేను ఇప్పుడే నేను వెళ్తున్నప్పుడు ఇంకా చాలా దారుణంగా ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు. అది కాదు, ఈ బంగారం కొత్త. ఏ బంగారం? అల్లుడు కావాలనగానే అల్లుడు వచ్చిండు పాస్టర్ గా. తులం బంగారం కావాలి అల్లుడు కనగానే ఉప్పల్ కనబడ్డదంట. ఏంటది? అదే కదా, వాళ్ళు బంగారం కావాలి, నాకు బంగారం వచ్చింది. ఇప్పుడు మీరు అదంతా కూడా ఆమె ఎందుకలా చెప్పిందంటే ఆమె చెప్పించడానికి వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు పాస్టర్. ఇలా చెప్తే మీరు కూడా పాస్టర్ కి బంగారం ఇస్తారేమో, చర్చికి ఇస్తారేమో అని చెప్పేసి అట్లా అనుకోని అంతే. ఇప్పుడు మీరు అన్నారన్న ఒక మాట చెప్తున్నాను. అన్ని సమానమేంటి, నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను అన్నప్పుడు నేను మీరే ప్రమాదకరం నేను అన్నాను. ఒక మాట చెప్తున్నాను. ఎగ్జాంపుల్, మన భారతదేశంలో
గవర్నమెంట్ ఇప్పుడు గుడిలో వేసే డబ్బులు, తిరుపతికి వేసే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవాలయ శాఖ అధికారి ఉందా? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది కదా. ఎన్నో గుళ్ళు మనం వేసేదాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్నాలు పెడుతుంది, చదువు ఏదో గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని చర్చిలలో ఎన్ని చర్చిలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి? ఎన్ని మసీదు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి? గవర్నమెంట్ హ్యాండిల్ ఉండే అనుకుంటా, ఏ ఒక్కటి కూడా లేవు. అదే కదా మరి సమానత్వం ఎట్లా అంటారు? మీరే అన్నగా సమానత్వం అని. నేను దేవుడు సమాధానం అన్న, సమానం అనేది నా ఇన్నర్ ఫీలింగ్. అది దేవుడు నేను ఏమంటున్నంటే, నీకు ఒక వ్యక్తి నచ్చుతాడు, నాకు ఒక వ్యక్తి శత్రువు, లేదా నీకు ఒక వ్యక్తి శత్రువు, ఆయన నాకు ఫ్రెండ్, నేను మీ ఇద్దరిని ఒకేలా చూస్తా. అవును, కానీ నువ్వు లేదు, నువ్వు వాడిని నాకు శత్రువు, వాడిని తక్కువ చూడు, నన్ను ఎక్కువ చూడు అంటే నేను చూడను అంటున్నా. నా ఇంటెన్షన్ చెప్తున్నాను. సమానత్వం అని భావించే మీరైనా నేనైనా ఎవరైనా కానీ మరి అన్ని గుళ్ళల్లో వచ్చే విధంగా డబ్బులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో దేవాలయ శాఖ అధికారి పెట్టినప్పుడు మరి చర్చిలలో వచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? మసీదులో వచ్చేది కూడా ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని సరి సమానంగా ఎందుకు చూడట్లేదు? మేము ఉన్నామన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మరి అంత దారుణానికి అయితే ముస్లిమ్స్ లేరు, నేను చెప్తున్నాను. లేరు, నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇంకోటి, గవర్నమెంట్ కూడా ఈ చర్చిలను గవర్నమెంట్ దీంట్లో కలపాలి కదా. మరి గుడులు కలిపినప్పుడు కలపనివ్వరు. అలా కలపనిస్తే వాళ్ళు పెద్ద ధర్నాలు చేస్తారు. అలా కలపనిచ్చేటట్టయితే వాళ్ళు చర్చికి కూడా వెళ్ళరు. పాస్టర్లే గారు వాళ్ళే గారు వాళ్ళకు వాళ్ళు ఇచ్చే కానుకలు దశం భాగాలే కదా వాళ్ళ బిజినెస్, వాళ్ళ వ్యాపారం. ఓకే, మనం యాక్చువల్ ఒక ప్లేస్ లా స్కిప్ అయినాం, ఒకటేసారి ఎగిరి వచ్చినాం ఇటు. ఓకే, ఈ బయట రోడ్ల మీద తిరుగుతున్నారు కొంతమంది. అవును, బైబుల్ మంచిది, వీళ్ళని ఎవరు పంపిస్తారు అసలు? ఏంటి వీళ్ళ కేటగిరీ ఏంది చర్చిలా? జాషువా ప్రాజెక్ట్ అని మీకు నెట్ లో కొడితే వస్తుంది. ఓకే, జాషువా ప్రాజెక్ట్ అంటే హిందువుల్ని క్రిస్టియన్స్ గా మతం మార్చేది, ఎంతమందిని మారుస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో మత మార్పులు జరుగుతుందని చెప్పి మొత్తం నెట్ లో క్లియర్ గా ఉంటుంది. అంటే వాళ్ళకు చర్చికి వచ్చే వాళ్ళు మనం ఈ ప్రాంతానికి వెళ్దాం, మారుద్దాం, ఇలా మారుస్తే మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇస్తే టీమ్ శాలరీ, వీళ్ళందరూ పాస్టర్ల కింద పనిచేసి జీతగాలు, ఇలా వెళ్దాం ఈ ప్రాంతానికి వెళ్దాం, ప్రతి వీడియో తీస్తాడు. మరి కంపల్సరీగా వాళ్ళు ఫోటోలు వీడియోలు ఉంటేనే కదా వాళ్ళు పైనుంచి మేము చేశామని చూపించుకోవడానికి వాళ్ళ ఫండింగ్ కోసము. కొంతమంది యూట్యూబ్ లో పెట్టరు, కొంతమంది వాళ్ళు మార్చే వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా వాళ్ళు పంపిస్తే వాళ్ళ పైనుంచి ఫండింగ్ వస్తుంది. ఓకే, ఫోన్ ఎత్తాడని ఎవరతను గివే పనులు చేస్తాడు, బైబుల్ ఏమో నాకు పెద్ద ఐడియా లేదు. అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎత్తావు, అవసరం లేనప్పుడు ఫోన్ ఎత్తాడు. అసలు తట్టుకోలే నేను ఒక వర్డ్ వాడినందుకు తట్టుకోలేదు. ఓకే, వీళ్ళకి కింద పాస్టర్ల కింద వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఏమేమి చేస్తున్నారో ప్రతి ఒక్కటి రికార్డెడ్ గా. నాకు ఇంకోటి ఏంటంటే, ఈ మత మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడికే వెళ్తారు వాళ్ళు, అమెరికా నుంచి కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు. మన దాంట్లో ఇప్పుడు నిన్న కువైట్ లో ఎక్కడో 10 మందిని అరెస్ట్ చేశారు, మన తెలుగు పాస్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మత ప్రచారం. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో పాస్టర్లు, మన గుంటూరులో ఉన్న కొంతమంది పాస్టర్లు జైల్లో ఉన్నారు. వాళ్ళు గుంటూరు మొత్తం ఈ పాస్టర్లే కదా. ఒక ఊర్లే మొన్న నాగభవిత అన్నోజుడు, నాగభవిత నాగకార్తికేయ ఉన్నాడు కదా, పాయింట్ చెప్పండి. అక్కడ ఆ ఊర్లో 9 చర్చిలు ఉన్నాయి. అవును, ఊరెంత ఉంది అనుకున్నారు? మళ్ళీ నాకు తెలిసి తింపి కొడితే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు. వాళ్ళు ఏమన్నారంటే ఈ గుడిని కూడా మేము తీసేస్తామని అని చెప్పేసి క్రిస్టియన్స్ అంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పింది మీరు వీడియో రికార్డ్ చేసి పెట్టారు. ఆ పాయింట్ నాకు గుర్తు చేసిన, థ్యాంక్ యూ. వాళ్ళలో అక్కడ ఉన్న దేవుడు కదా, ఆ దేవుడు గుడి అనేది వాళ్ళకి అలా లేకుండా ఇది కూడా తీసి పడేద్దాం అనే విధంగా వాళ్ళ ఒక ఎజెండా తోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అలా తయారు చేసింది ఆ గ్రంథం. మీరేమో సమానం అది అని చెప్పి ఒకటి అంటున్నారు. అక్కడ గుడి లేకుండా చేసేస్తాము, ఆ గుడిలో ఉన్న దేవుని రాయిని తీసి మేము బయట పడేస్తాము, ఆ గుడి కూల్ చేస్తాము, ఆ గుడి ప్లేస్ లో చర్చి కడతామని చెప్పేసి. పర్సనల్ కదా, వ్యక్తిగతంగా నేను అన్ని మాట్లాడుతున్నా ఇక్కడ. మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, హిందువులకు సంబంధించి ఎవరైతే కథలు చేస్తున్నారో, ఈ నాగబబిత కావచ్చు, ఇట్లా చేసిన వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేసిన. అఫ్ కోర్స్ ఇది అర్థం కావట్లేదు చాలా మందికి. ఏమైపోతుంది, ఈ వీళ్ళు చర్చికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే, మీరు మతున్మాదని నన్ను ఒక డిక్లరేషన్ ఇచ్చిండు ఒక బొగడే పాస్టర్. నేను డైరెక్ట్ గా అంటున్నా, ఆ మనోడికి ఎవరైతే మాట్లాడిండో, ఆ పాస్టర్ ఎవరైతే మాట్లాడిండో ఆయనకు తెలుసు. బట్ ఆయన పెద్ద ఆఫ్టర్ క్యాండిడేట్. నేను స్నానం చేస్తుంటే ఊడిపోయిన ఇంటిగా మనోడు నా దృష్టిలో. ఓకేనా, పట్టించుకోవాలి. పిచ్చ లైట్ తీసుకున్నా, ఆడియో ఉంది, మనోడు ఎందుకులే హైప్ చేసుడు పెద్ద అంత అవసరం లేదని లైట్ తీసుకున్నా. ఓవరాల్ గా ఇప్పుడు మీ ఇంటెన్షన్ గా ఈ కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు బైబిల్ పూర్తిగా చదవండి. మానవత్వ దృక్పథంతో ఒక్కసారి నేను చెప్పింది నిజమా అబద్ధమా మీకు
అర్థం కావాలంటే ఒకసారి చదవండి, ఎక్స్కృష్ణ బుక్లెట్లు ఉన్నాయి. ఇది ఒకసారి మీరు పూర్తిగా మా ఎక్స్కృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే దయచేసి తప్పుగా అనుకోండి, ఇక్కడ నేను కంపల్సరీ జనాలకు అవసరం పడదు, ఏదైనా ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, ఎట్లా దొరకాలి అది. నాకు వచ్చేసి ఆల్వేస్ ఎప్పుడు నేను మా సొంత ఊరికి కూడా నేను వెళ్ళిన పరిస్థితి, మా ఇల్లు అడ్రస్ కనుక్కొని మా ఇంటి ఫొటోస్ వీడియోస్ పెట్టి నేను ఎప్పుడు దొరుకుతానని చెప్పి నన్ను మాట పట్టుకొని కొట్టడానికి కానీ మాకు ఎంతో రెడీగా ఉన్నారు. నా మీద ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నాయి, కోర్టులో ఉన్నాను. పాస్టర్లు ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒక గ్యాంగ్ మా ఇంటికాడికి వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి నాకు వ్యతిరేకంగా కేసులు పెట్టియాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పుడైనా ఈ వీధిలోకి ప్రవీణ్ రాడా వస్తే మనం అందరం కలిసి వాడిని కొడదాం, ఏదో చేద్దామని చెప్పేసి అనుకుని కూడా నా కోసము కాపు కాచుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇంటి థ్రెట్స్ నేను ఎందుకు రిస్క్ చేస్తున్నా, ఫ్యామిలీ పక్కన పెట్టేసి ఇదంతా ఎందుకు రిస్క్ చేస్తున్నాను అంటే, నాకు మీకు ఎవరి మీద కోపం లేదు, నాకు మీకు ఎవరి మీద లేదు. క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరి మీద మా అక్కలే, మా అన్నదమ్ములే, మా చెల్లెలే, అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రలోభాలకు గురి చేస్తారనే విషయం నాకు తెలుసు. ఏదో చిన్నపిల్లోడు ఏదో చెప్తూ వదిలేస్తున్నాడు అని చెప్పేసి మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు. మీరు దయచేసి పెడుతున్నాను, ఈ పుస్తకం ఒకసారి మీరు తెప్పించుకోండి. ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో మా కాంటాక్ట్ నెంబర్కి, మా ఆఫీస్కి ఫోన్ చేయండి, దాని ద్వారా మీకు వస్తాయి. ఇది పుస్తకం ఒకసారి మొత్తం 12 పేజీలది, మనసు హార్ట్ఫుల్గా పెట్టుకొని చదివి, ఇది బైబిల్ 2 పక్కన పెట్టుకొని చదివి, బైబిల్లో లేనివి నేను రాశాను, అబద్ధాలు రాశాను, తప్పులు రాశాను అని అనిపిస్తే వెంటనే తీసుకొని నా మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, కోర్టుకి వేయండి. నేను ఇది బైబిల్లో లేనిది రాశాను, అబద్ధాలు రాశానంటే నేను ఉరి కమ్మనికైనా నేను రెడీ. ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒకే ఒక్కరి జీవితం వల్ల కొన్ని లక్షలాది మంది క్రైస్తవులు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారంటే నా లైఫ్ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇది ఆలోచించండి. ఈ కమ్యూనిటీ అనేది పాస్టర్లు చెప్పే మాటలు దయచేసి నమ్మద్దు, అవన్నీ కూడా అబద్ధాలు, మోసాలు. అలాంటి కానుకలు ఇచ్చి దశభాగాలు ఇచ్చి అవి మోసపోవద్దు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబం కోసం దాచుకోండి. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఏదైనా గోల్డ్ కొని పెట్టుకుని ఉండండి, కానీ అది మీకు యూజ్ అవుతుంది. వాళ్ళు అట్టకాయలతో పిల్లలు పుడతారు, ఇలా నాకు బంగారం కనిపించింది, ఇలా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చని చెప్తే ఏ పాస్టర్కి కూతురులకు రోగాలు వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్తారు, కానీ పాస్టర్ల కూతుర్లు, పాస్టర్ల కొడుకులు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చర్చిలో ఉండరు. ఈ మతమే చాలా ప్రమాదకరం. దయచేసి ఎవరో ఒక పాస్టర్లా చేస్తే మొత్తం పాస్టర్లా చేసినట్టు అనే భావన మీకు వద్దు, దయచేసి వద్దు. ఎందుకంటే ఇదే ప్రమాదకరం. ఏదో ఒక నాగపాము కాటేసినంత మాత్రాన మీద నాగపాములు కాటేవి కదా అని చెప్పి మనం ఎట్లా అనుకుంటామో, ఆ నాగపాముకున్న జాతి లక్ష్యమే ఈ పాస్టర్లకు ఉండవలసిన జాతి లక్ష్యము, అదే బైబుల్. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు రియలైజ్ అయ్యి మానవతా దృక్పథంతో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పక్కన పెట్టేసి వీళ్ళ వ్యాపారాలు అలాగే. కాబట్టి క్రైస్తవ వల్ల దయచేసి మీరు మోసపోకండి, అది నేను చెప్పాలనుకుంది. ఓకే, ఇది పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరు ఏంటి, అసలు వీళ్ళిద్దరు ఎజెండా ఏంటి ఓవరాల్ గా 2 వర్డ్లో చెప్పాలంటే? అభినయ దర్శన్ అండ్ అజయ్ బాబా వాళ్ళకి ఎజెండా ఏంది, వాళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్ నాకంటే ముఖ్యంగా క్రిస్టియన్స్ అందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా డబ్బులు సంపాదించుకోవడం కోసము వేస్తున్నటువంటి కుయుక్తులు, తెలుసుకొని జాగ్రత్త పడండి. ఓకే, అదే ఓవరాల్ గా 1 వర్డ్ లో పాస్టర్స్ గురించి చెప్పాలంటే? పాస్టర్ అంటే ఒక మనిషి మానవ జాతి లక్షణాలు కోల్పోయి, మనిషి అనే లక్షణాలు కోల్పోయి, ప్రేమ ఇవన్నీ కోల్పోయి, వాడి చర్చికి పిలుచుకురావడం కోసం ఎంత నీచానికైనా దిగజారే ఒక మానవ రూపంలో ఉన్న మృగం. పబ్లిక్ లో ఇది మీరు యూట్యూబ్ లో పెట్టండి, షార్ట్స్ రీల్ చేసి పెట్టండి, దీని మీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టండి. నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ కుయుక్తులు ఏంటని చెప్పి నేను ఎక్కడికైనా ప్రూవ్ చేస్తాను. రెడీ ఉన్నారు? 100% రెడీగా ఉన్నాను. చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. నేను ఈ స్టేట్మెంట్ చాలా చోట్ల చేశాను, మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే హిందువుల కంటే ఎక్కువ క్రిస్టియన్స్ నా వీడియోలు చూస్తారు. ఎగ్జాక్ట్లీ, చూడమని చెప్పండి, మా ఆఫీస్ ఉంది రమ్మని చెప్పండి, వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏందని చెప్పేసి నేను కెమెరా ముందుగా నేను ప్రూఫ్ చేస్తాను. ఇప్పుడు మీరు మల్లెపూలు పెట్టుకున్న ఆడపిల్లలందరూ బజారులో అన్ని మాట్లాడిన వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. బొట్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. తాలిబొట్టు కూడా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయ పద్ధతులను సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి పరమ నీచ నికృష్టమైన రాక్షసులు ఈ పాస్టర్లు. వాడు ఎవడైనా, ఏ డినామినేషన్కి చెందిన వాడైనా, వాడు ఎంత చిన్నోడని ఎంత పెద్దోడైనా, ఎంత చిన్న పామని ఎంత పెద్ద పామైనా, పాము పామే, విషం విషమే. ఓకే, ఇక్కడ ఒక విధంగా మీరు అన్నది కూడా కొంచెం థింక్ చేస్తే ఆలోచన వస్తుంది. అజయ్ బాబును ఈ సోకాల్డ్ 3 పిల్లల సినిమా హీరోనా, ఈ క్యాండిడేట్, ఈ సినిమా హీరో క్యాండిడేట్, వీళ్ళిద్దరు ఓవరాల్ గా అంటే వీళ్ళు ఇంత చేస్తున్నా గానీ మిగతా పాస్టర్లు ఎందుకు ఏమనట్లేదు అంటే, ఆ పాస్టర్ల గురించి వీళ్ళకి తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? కాదు, అందరు పాస్టర్లతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం పాస్టర్లు అందరూ లైవ్లు పెట్టి వీళ్ళు మోసగాలు, వీళ్ళు నమ్మొద్దు అని చెప్పేసి చాలా మంది పాస్టర్లు కూడా చెప్తున్నారు బహిరంగంగా. మీరు అందరు పాస్టర్లు మంచోరు కాదని చెప్తున్నారు. వాళ్ళు ఈ సబ్జెక్ట్ వరకు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ డిక్లరేషన్ ఇస్తున్నారు. వీళ్ళను వ్యతిరేకి ఇప్పుడు కొంతమంది జాన్ పాల్ అనే పాస్టర్ కూడా
ప్రవీణ్ పగడాల్ అనే ఒక్క నిమిషం. హలో హలో బ్రదర్, గుడ్ ఈవినింగ్. మీరు లైవ్ లో ఉన్నారు మీరు. ఓకే. అయితే ఒక్క బ్రదర్, ప్రవీణ్ అనే బ్రదర్ మన ఇంటర్వ్యూకి వచ్చాడు. ప్రవీణ్ ఎవరు? ఈ మధ్య ఎక్స్ క్రిస్టియన్ అంట. ఏమో అన్నా. అయితే ఒక్కసారి మాట్లాడతారా? ఒకసారి మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు కదా అన్న అట్టెట్లా అని. అసలు పాస్టర్లే నాగు బాంబులు అంటున్నాడు ఈయన. మరి ఎవరో భయ్యా మనకు తెలియదు. పాస్టర్ నేను మీకు చెప్తాను, ఆయన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వచ్చినాక కూడా మీరు చూస్తారు. పాస్టర్లు అందరూ దొంగలు అని అంటున్నాడు. ఎవరు? ఎక్స్ క్రిస్టియన్, ఆయన పాస్టర్ కాదు, సారీ. ఏంది? ఒకసారి ఆయనతో మాట్లాడండి మీరు. నమస్కారం అండి. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఈ దేశానికి పాస్టర్లు చాలా ప్రమాదకరం అండి. మెల్లమెల్లగా ఈ పాస్టర్లను వీళ్ళ నిజ స్వరూపాలు జనాలకు తెలియజేసి వీళ్ళను వీలైనంత వరకు ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి కూడా రావాలి. అంటే గ్రామాల్లోంచి తరిమి కొట్టినట్టుగా ఎవడైనా కానివ్వండి. మా ఉద్దేశం ఇది. చెప్పండి. నేను ఈ దేశంలో ఉన్న ఒక మెంబర్ని. అవునండి. ఇప్పుడు మీరు అదేనండి. ఇప్పుడు నేను రాముని పూజిస్తాను, మీకైనా ప్రాబ్లమా? మీ కృష్ణుని పూజిస్తాను, మీకైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు. మా దేవుడు ఒక్కడే దేవుడు, మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పి మా ఇంటి కాడికి వస్తేనే ప్రాబ్లం అవుతుంది. ఈయన బైబుల్ వంచుతాడు, ఈయన రోడ్ల మీద. బైబిల్ పంచుతావా? నువ్వేం చేస్తావు? ఏంటండి? ఇచ్చారు ఇప్పుడు చెప్పారండి. ఇచ్చారు. నా పేరు ప్రవీణ్ కుమార్. పాస్టర్లకు రంకుమొగ్గుండి. అందరికి అండి. నేను మొత్తం పాస్టర్లు అందరికి రంకుమొగ్గుండి. నేను అందరికి మొత్తం ఇట్లా మాట్లాడితేనే మంచి పద్ధతి ఉండదు. అవునండి. మరి ఉన్నది చెప్తున్నా నేను. ఒకసారి ఎక్స్ క్రిస్టియన్ అని కొడితే మీకు కనిపిస్తుంది. చెప్పేసి బ్రదర్ 5 ఏళ్ళు సరిగా ఉండేది, అర్థమైందా? 5 ఏళ్ళు ఉన్నాయా? సరిగా ఉన్నాయా? ఒక్కోడు దొంగ పాస్టర్ అని చెప్పేసి. అసలు పాస్టర్ అంటేనే దొంగ అండి. పాస్టర్ అంటేనే దొంగకు లంగకు. ఇప్పుడు దొంగ లంగకు ఇంకొక పేరు పాస్టర్. నువ్వు మనిషివా పాస్టర్వా అని చెప్పి కూడా రోజులు వస్తున్నాయి. నువ్వు దొంగవా లంగవా కాదు, నువ్వు పాస్టర్వా అని చెప్పే రోజులు వస్తున్నాయి. పాస్టర్ అంటేనే దరిద్రం. ఇప్పుడు దొంగ బాబాలు ఉంటే వాళ్ళు అనండి, వాళ్ళ సంబంధం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు అది కాదండి, అందరు దొంగలే. మరి ఆ బైబిల్ మరి ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఈ యేసుని ఈ దేశంలో మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పేసి మా హిందువుల దగ్గరకు వచ్చి ప్రచారం చేసే వాళ్ళందరినీ నేను అంటున్నా. వాళ్ళు పంచట్ల, వాళ్ళు బిజినెస్, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు భగవద్గీతలు అమ్ముకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మీరు బిజినెస్ చేస్తున్నారా? వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మరి వాళ్ళు భగవద్గీతలు ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు. వాళ్ళు భగవద్గీతలు అమ్ముకుంటున్నారు. అది బిజినెస్. అది ఇస్కాన్ చేసేది బిజినెస్. అది సువార్త కాదు. అది సువార్త కిందికి రాదండి. అది వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు ఏ ఇస్కాన్ వాళ్ళైనా మీకు ఫ్రీగా ఇస్తారా భగవద్గీతలో? బిజినెస్. అవును, మరి బిజినెస్ చెప్తున్నా కదా. వాళ్ళందరూ నీకు డబ్బులు ఉంటే కొన్ని డబ్బులు లేకపోతే కొన్ని కూడా మానే. వాళ్ళు భగవద్గీతలు రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ప్రచారాలు చేస్తూ వాళ్ళు వెళ్ళి ఇస్తుంటే నీకు ఇష్టం ఉంటే తీసుకో. అది అమ్ముకుంటున్నారు వాళ్ళు భగవద్గీతలు. వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ అంటే అది కాదండి. మీరు పట్టుకొని మా కోసం యేసు రక్తం కార్చాడు, మా కోసం యేసు పోశాడు, మా కోసం యేసు కూర్చున్నాడు, మా కోసం ఇలాంటి చెప్పడం అనేది న్యూసెన్స్. మీ ఎక్స్ క్రిస్టియన్ అంట, క్రిస్టియన్ అండి. ఎప్పుడైతే కాదండి, నేనేమంటున్నా అంటే భయపడుతున్నావా? సరే పని చేయండి. మీరు బైబుల్ తీసుకొని మా ఆఫీస్ కాడికి రండి, డిబేట్ చేద్దాం. ఇప్పుడు సంతోష్ సార్ ఆఫీస్ కి మీరు రండి, డిబేట్ చేద్దాం. అదేంటి మీరు యేసు నమ్మారు కదా, అంటే యేసు నమ్మిన తర్వాత మీకు మంచి మాటలు వస్తాయి కదా. మరి యేసు ఎప్పుడు కూర్చోలేదా? ఇప్పుడు యేసు రక్తం కార్చారు అన్నట్టుగా యేసు ఎప్పుడు కదా బైబుల్లో లేనంత. అది కాదండి. ఇప్పుడు యేసు రక్తం కార్చలేదా? యేసు ఉచ్చపోసాడా? సరే, యేసు మన పాపాల కోసం రక్తం కార్చాడా? కూర్చున్నాడా? యేసు మన ఇప్పుడు మీరు రాస్తారు కదా, యేసు సర్వ మానవాళి కోసం రక్తం కార్చాడు అన్నట్టుగా. యేసు రక్తం కార్చిండా, రక్తం కార్చలేదా? ఒకటి చెప్పండి. ఒకటి చెప్పింది కాదండి. మన పాపాల కోసము యేసు రక్తం కార్చాడా, రక్తం కార్చలేదా?
బ్రెయిన్ పని చేస్తుందా లేదా? రక్తం కార్చలేదా? నా దేవుడిని తిట్టడానికి ఎవరురా నువ్వు? చూడండి, దాన్ని తిట్టడం ఏంటండి? సరిగా మాట్లాడు. మాటల మధ్యలో దేవుడు నేర్పించింది. అయితే హిందూ ధర్మంలో నేర్చుకుంది నువ్వు. అయితే రక్తం కార్చడం ఏంటి? రక్తం కార్చడం ఏంటి? అయితే యేసు రక్తం కార్చడం ఏంటి? హిందువులు క్రైస్తవులంతా కొట్టుకొస్తారు కదా. అరే బాబు, యేసు రక్తం కార్చడం ఏంటి? బాబు ఏంది? మన పాపాల కోసం యేసు ఇప్పటికైనా నన్ను చాలా ఒరే అన్నా నేను రెస్పెక్ట్ ఇచ్చా. నేను ఇంకా నేను ఏంటో ఇంకా ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నా. సరే, ఎవరి భాష ఏంటి కానీ నేను ఏమంటున్నానంటే, మన పాపాల కోసం యేసు రక్తం కార్చిందా, యేసు రక్తం కార్చలేదా? మన పాపాల కోసం అట్లనే కూర్చున్నాడు, కూర్చోలేదా? రక్తం కార్చినట్టు కూర్చున్నాడు, కూర్చోలేదా? సిలువలో దిగంబరుడయ్యి ఆయన ఉండేను. ఇప్పుడు సిలువలో దిగంబరుడు ఆయన ఉన్నప్పుడు మరి పుట్టినప్పుడు ఇప్పుడు యేసు రక్తం కార్చినట్టు సిలువలో దిగంబరుడై సిలువలో మానుగా వేలాడదీసినప్పుడు అప్పుడు కూర్చోలేదా? మీరు రక్తం కార్చింది ఒక్కటే హైలైట్ ఎందుకు చేస్తున్నారు, మిగతా ఎందుకు హైలైట్ చేయలేదు అంటున్నా నేను. ఆయన మనిషే కదా, మనిషిగా వచ్చిందా రాలేదా? మరి ఇప్పుడు రక్తం కార్చినట్టు ఏంటంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నా? డౌట్ వచ్చి అడుగుతున్నా నేను. బైబిల్ గురించి నీకేం తెలుసు? సరే, పని చేద్దామని పని చేద్దాం. బైబిల్లో యేసు దేవుడు అన్నట్టు ఎక్కడుంది? యేసు దేవుడా? యేసు ఎవరు? యేసు దేవుడా? యేసు దేవుడా? అసలు యేసు ఎవరు? యేసు దేవుడా? యేసు దేవుడు అన్నట్టు బైబిల్లో యేసు ఎక్కడని చెప్పుకున్నాడా? ఒక రిఫరెన్స్ చూపించు. చూపించు. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పు, నేను బైబిల్ తెచ్చి నేను రిఫరెన్స్ ఓపెన్ చేసి చూస్తా. అది యేసు దేవుడు అన్నట్టు మీకు అది ఎమ్మటి మీ నోట్లో ఉండాలి కదా. ఆ ఒక్క రిఫరెన్స్ అది ఎట్లా మర్చిపోయి నువ్వేం ప్రచారం చేస్తావు? అసలు నువ్వు చెప్పే సువార్త ఏందో నాకు చెప్పు. నువ్వు ఆడ జనాలు ట్రినిటీ సరే పని చేద్దాం సంతోష్ గారు. ఈ ట్రినిటీ అనేది బైబిల్లో కనిపిస్తే ఇప్పుడు ఈ క్షణం నేను ఈయన కింద బానిసగా ఉంటాను. ట్రినిటీ అనే బైబిల్ చూపించండి. తండ్రి వేరు. తండ్రి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నమ్ముకుంటే పర్లేదు. మీరు మా ఇళ్ళ కాడికి వచ్చి అబద్ధాలు ప్రచారం చేయాలంటేనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు తండ్రి కాదు, తండ్రి వేరు, కుమారు వేరు, పరిశుద్ధాత్మ వేరు. డోర్ కొట్టి ఎక్స్ ప్రవీణ్ బాత్రూమ్ పోతున్నావా, పండుకున్నావా, లేవావా, మేము దేవుని సువార్త ప్రకటించాలి. నేను యేసు ప్రభు లాగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోలే కానీ నేను అది చెప్పట్లేదు. ఇంటికి డోర్ కొట్టి లేపి డిస్టర్బ్ చేసి అనుకో, మేము సువార్త ప్రకటించడానికి వచ్చిన వాడిని కొట్టురా పోయి. నేను వాళ్ళనే కొడుతున్నా. ఆ రోడ్ మీ అయ్యేది కాదు, ఆ గ్రౌండ్ మీ అయ్యేది కాదు, మా అందరిది మాకు అందరికి హక్కుంది. ఎక్కడ సరే, నువ్వు మరి హిందువులకు ఎందుకు పంచుతున్నా? మరి క్రైస్తవులు లేరా? క్రైస్తవులు లేరా గ్రామంలో? మరి అడుగుతాను. నేను ఏమంటున్నానంటే, నేను అడిగేది మీకు అర్థం. ఇప్పుడు మీరు అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు త్రినీతి, త్రియేకము, త్రిత్వము ఇవన్నీ కూడా మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు అంటారు కదా, అది వీళ్ళు కాపీ చేస్తారు అనమాట. అది బైబిల్లో లేదు ఎక్కడ. సరే, పని చేయండి. సరే కానీ కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకోండి. సరే కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? ఈ ప్రపంచంలో మేమే ఎక్కువ ఉన్నాం కాబట్టి, మన సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మనం అందరం హిందువులము, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. సరే, బాత్రూమ్కి వెళ్ళారండి. అయితే సరే, బాత్రూమ్కి వెళ్ళేసిరండి. ఫస్ట్ మీరు ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళేసిరండి. సమానం అంటావు, అందరు సమానం అంటావు. మీ పాపనోడు తీసుకొని వచ్చి నేను తినే కంచంలో అన్నం తింటాడని బాపనోడు చెప్తా అన్ని చెప్తా కానీ ఫస్ట్ మీరు బాత్రూమ్కి వెళ్ళేసిరండి. బీపీ టాబ్లెట్ వేసుకోండి, కూల్గా ఉండండి. నేను అన్ని సమాధానం చెప్తా. నేను చెప్పముందు ఈ త్రియేకము, త్రినీతి, త్రిత్వము మీరు బైబుల్లో లేని అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు త్రియేక, త్రిత్వము ఈ బైబుల్లో లేవు కదా. దేవుడి కోసం మీరు ఏమేం చేస్తారండి? దేవుడు మన కోసం ఏం చేశాడు? మీరు ఎవరు తెలుసా? ఖాళీ యూట్యూబ్ లో ఎగిరే వాళ్ళు అంతే. మేము అన్ని ఎగిరినాము, మేము అన్ని చేస్తాం. పని చేయండి. మీరు రోడ్ల మీద ఎగురుతున్నారు అంతే కదా? మీరు రోడ్ల మీద ఎగురుతున్నారు అంతే కదా? అరే బే, నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే, రోడ్ల మీద మీరు ఎగురుతారు. నేను యేసు ప్రభు లాగా ఎక్కడ పడితే అక్కడ
అది ఫస్ట్ మీరు మేనేజ్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. నా బైబిల్ నేర్పించిందా కానీ బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో లేదా సిల్వ రాముని కోసమైనా దేవుని కోసమైనా ఒక్క మాట అంటే అద్దిరా క్రైస్తవుడు అంతే. అద్దిరా క్రైస్తవుడు హిందువులను ప్రేమిస్తాడు క్రైస్తవుడు, ముస్లింలను ప్రేమిస్తాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు. సరే ప్రసాదం తింటారా మరి? సరే ఇక్కడ రాముల ప్రసాదం ముందు తింటారా? ప్రేమిస్తాం, సమానంగా ప్రేమిస్తాం, నీలా కాదురా నాయన. సరే ప్రేమించిన కాడికి చాలు కానీ కాదు ఇండియన్స్ అంటారు, మీరెక్కడ ఇండియన్స్ రా? సరే ప్రేమించిన కాడికి చాలు గాని మా రాముల వారి ప్రసాదం తింటారా మీరు? మీరు టెర్రరిస్ట్ కాదురా ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే రాముల వారి ప్రసాదం తింటారా మీరు? మేము హిందువులు ప్రేమిస్తాం, ముస్లింలు చెప్పింది కదా మీరే కాదు, ఈ పాస్టర్ ఈ లోఫర్ నా కొడుకు ఎవరైనా గానీ వీడికి క్రిస్టియన్ అంటేనే వాడికి బ్రెయిన్ పని చేయదు, క్రిస్టియన్ అంటేనే వాడికి క్లారిటీ ఉండదు. వేరే మాట మీకు రాదు, దేవుడు చాలు కానీ ఇంకా నమ్మిన కాడికి చాలు కానీ. సరే ఈయన తర్వాత మాట్లాడదాంలే, ఈయన రమ్మని చెప్పి ఈయన మధ్యలో రాడు. మాట్లాడు, గాలి దిగిపోయింది అంటే అవునా? సర్లే మీరు సరే అది నాది పెద్దగా హెడ్లైన్ పెట్టండి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి నా ఫోటోలు కొంచెం పెద్దగా పెట్టండి, కొంచెం ప్రమోట్ చేయండి. సంతోష్ భాయ్ మనం ఏమనుకున్నాం ఇంటర్వ్యూలో, నేను ఒకసారి నీతో ఎప్పుడైనా చెప్పినప్పుడు ఒకటే మాట, పని చేయండి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈయన వచ్చిన దేవుళ్ళ కోసం ఎత్తవద్దు, దేవుళ్ళని తిట్టవద్దు అన్న. రాముడికైనా నేను రెస్పెక్ట్ ఇవ్వాలా, నా దేవునికైనా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా. దేవుళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా, ఏమని ఉంటే మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి మాట్లాడతా నేను. ఈయన ఒక్క నిమిషం నేను మాట్లాడాలా బ్రదర్? ఒక్క నిమిషం చెప్పేది వింటావా? అధికారం లేదు బ్రదర్, మనకు అధికారం లేదు. ఒక్క నిమిషం చెప్పేది నువ్వు ఒకటే ఓడతావు నువ్వు ఎప్పుడు ఫోన్. నేను చెప్పేది నువ్వు మాట్లాడినావు ఇప్పటిదాకా. అయితే నేను చెప్పేది నువ్వు, ఈయన ఎవరో కాదు మీ ఎక్స్ క్రిస్టియన్ అంటే. అరే మా పిలిచిన వారు అనేకులు ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరు, భాయ్ సంతోష్ భాయ్ పిలిచిన వారు అనేకులు ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. ఇటువంటి దొంగ వాళ్ళు మా వాళ్ళు అంటే మేమైతే నమ్ముతాము. నీకు మొన్న ఒక హిందూ ఒక రేపు చేసి అందరు హిందువుల మీదకి వస్తుందా? రాదు కదా. వీడు ఎవరో దొంగ వాడు మా వాడు అంటే మా గాడికి పుట్టిండ వీడు ఏమన్నా. ఇటువంటి దొంగన కొడుకులు చాలా మంది ఉన్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫోటో పంపిస్తాం మీ డాడీని అడుగు మరోసారి. కొందరే అంత్యకాలంలో ఇటువంటి అబద్ధ బోధకులు వస్తారంట, అబద్ధ బోధకులు వీళ్ళు. అయితే నేను ఏమంటున్నా బ్రదర్, వింటున్నావా నేను చెప్పేది? నేను ఏమంటున్నా, ఈయన ఫోటో పంపిస్తాం మీ డాడీని అడుగు, అది క్లారిటీ తీసుకో ఫస్ట్. ఎవరిది? ఈ ఎవరైతే ఈయన మాట్లాడుతున్నాడో మీ డాడీ కుట్టిండా ఎవరు కుట్టిండా అది మీరు చూసుకోండి, నాకు సంబంధం లేని ఇష్యూ. నేను ఏమంటున్నా, మీ దాంట్లో ఇప్పుడు కృషి పాలు ఉన్నాడా? ఆడెవరు బాయ్, మాకు దాని పేరే తెలియదు, వాళ్ళ ఊరే తెలియదు. మరి ఎందుకు మరి స్క్రీన్ల ముంగడు తీసుకొచ్చి ప్రమోట్ చేసిరా ఆయనను? నేను చేసినానా? ఇప్పుడు నేను చేసినా అంటే ఒకటి అన్న, నేను ఏమంటున్నా బ్రదర్, సంతోష్ ఎవరు చేస్తే వాడే తప్పు. నువ్వు అంత ఊరంతా రుద్దొద్దు, నువ్వు అర్థమైందా? మరి నిన్న నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, ఒక్క నిమిషం నీతో మాట్లాడినా నేను. అవును, నేను ఏమంటున్నా, నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, ఎవరో నువ్వు నీది నువ్వు వీడియో చూసి నాకు ఫోన్ చేయాలి కానీ ఎవరో ఒక పర్సన్ పంపిస్తే నువ్వు ఎట్లా ఫోన్ చేస్తావు నాకు? మీ క్రైస్తవులకు అందరికి మేము మొగోళ్ళం రా అంటే నేను ఆడ బాధపడి నేను ఫోన్ చేసినా. నువ్వు అజయ్ బాబుకి మొగోను అయితే నీకు ఫోన్ చేయకపోతుండే. నువ్వు అజయ్ బాబు మీరు కదా ట్రైనింగ్, ఇప్పుడు అజయ్ బాబు మీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తే కదా. అరే ఎవరు చెప్పారు భయ్, ఎవరు చెప్పారు నీకు? మరి ఆ వీడియోలో మీ క్రిస్టియానిటీ పేరు ఎత్తుతున్నాడుగా, మరి ఆయనకి ఎందుకు కౌంటర్ ఇయ్యలే మీరు? అరే బ్రదర్ ఇది నేను నీకు నిన్న అదే మాట చెప్తున్నా, ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా. వాళ్ళకి ఫాలో అవుతారు, అజయ్ బాబుకి ఫాలో అవుతారు, అజయ్ బాబుకి ఫాలో అవుతారు. మేము దానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తాలి అంటే ఎవరు దేవుని కోసం ఎవరు మాట్లాడవద్దు, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మేము దానికి సపోర్ట్ చేస్తలేము. ఆయనకి అర్థమైందా? అంటే లేదంటే సపోర్ట్ చేస్తారు, లేదంటే అజయ్ బాబు సపోర్ట్ చేస్తావు. కంపల్సరీ ఒక్క దేవుని కోసం ఎత్తకుండా అందరం మనుషులేమే, అందరం దేవుని పిల్లలేమే అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుకుంటూ పోతాడో వానికి మేము కంపల్సరీ కౌంటర్ ఇవ్వాలి కదా. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడితే ఒకటి బ్రదర్ వ్యక్తిగతంగా మాట్లాడు కానీ క్రిస్టియానిటీని యేసుదేవుని అడ్డం పెట్టుకొని మాట్లాడొద్దని నువ్వు అనాలి కదా. అదే బ్రదర్. మరి అది ఎందుకంటే ఇప్పటి వరకు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు దేవుణ్ణి తీయొద్దు. మరి అజయ్ బాబుకి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు మీరు? మీ దేవుని అడ్డం పెట్టుకుంది అజయ్ బాబు కదా. కంపల్సరీ బ్రదర్, కంపల్సరీ నేను ఎన్ని మెసేజ్లు పంపించినా నాకు చూడు ఒకసారి. అదే మాట్లాడదాం అనుకున్నా. నేను ఎవరికి ఆశీష్ గారు ఎవరికి భయపడేటోడు కాదు, ఎవరికి లొంగేటోడు కాదు. మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరే మాట వచ్చింది. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేసిన నీకంటే ఈయన కూడా మీ వ్యవస్థకు సంబంధించిన ఆయనే కాబట్టి ఏంది ఇది? అరే సంతోష్ భాయ్ మాకెందుకు భాయ్, ఆయన ఎవరైతే నాకెందుకు, ఆయన ఏ పరిచర్య చేస్తాడు ఆయన నాకు చెప్పు.
ఒకసారి మాట్లాడు ఆయనతో. ఇదే నేను బైబిల్ గురించి చెప్తానండి. ఇప్పుడు బైబిల్లో కాదండి, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి సార్. నేను చెప్పేది వినండి సార్. మీరు లొడలోట బాగుందా మాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. మీకు రెస్పెక్ట్. ఇప్పుడు యెహోవా దేవుడు బైబిల్లో ఆడపిల్ల లంగ ఎత్తింది, లోతు కూతులతో గర్భవతం చేసింది, ఇవన్నీ కూడా మీకు బైబిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తున్నా. నేను అవన్నీ ప్రచారం చేస్తూ ఉంటాను. అవి బైబిల్లో ఉన్నాయి లేవా? మరి బైబిల్ లేవని చెప్పి నేను ఇప్పుడు ఆడపిల్ల ఎత్తి చూపిస్తానని చెప్పేసి బైబిల్ దేవుడు యెహోవా అన్నాడు. అది బైబిల్ ఉంది. బైబిల్ లేదని చెప్పండి. ఇదో ఇర్మియా గ్రంథము, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 25-26 వచనాల్లో నేను చెప్పింది లేదని చెప్పండి. బ్రదర్ నేను ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు ఆ మాట అన్నాడు కదా ఆయన, ఒక్క నిమిషం. నువ్వు చెప్పేది వినవెందుకు? అరే ఇప్పుడు ఎదుటోడు ఒకటి మాట్లాడేటప్పుడు మనోడు అన్నాడు కదా ఆ మాట, ఆయన అన్నాడు కదా, అది ఆ వర్డ్ ఎందుకు అన్నాడు అడుగు నువ్వు. నేను ఇప్పుడు తీసిన చరిత్ర మన మంచిగా ఉండదు. నేను బ్రదర్ ఆ మాట అన్నాడు కదా, అది తప్పు వాడు ఎందుకన్నాడు అడుగాయనని. లేదు అరే చెప్పేది నువ్వు ఒరేలోడా నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు. సంతోష్ ఎవరైనా ఎడ్యుకేటెడ్ గారు మంచిగా మాట్లాడేటోడు ఉంటే వాడిని కూర్చోబెట్టు. కాదు మీరు ఎందుకు ఆ మాట, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. మీరు అంత పెద్ద వర్డ్ ఎందుకు వాడారు? మీరు ఇప్పుడు దారుణంగా బైబిల్ ఉంది, బైబిల్ ఉన్నదే వాడిరా మీరు? బైబిల్లో ఉన్నదే వాడా లేదని చెప్పండి ఆయన. అది ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 25-26 వచనాల్లో యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే, నీ మానము కనపడక చెంగులు నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను అని చెప్పేసి గలీజ్ గా బైబిల్ ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి ఆ రేప్ చేసిన పాపం పోవాలి అంటే, ఆ రేప్ చేసినవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి యెహోవా దగ్గర బలి ఇస్తే పాపం పోతుంది అంటే, ఒక ఆడపిల్ల శీలాన్ని గొర్రె పిల్లతో బలితో పోల్చాడు. బైబిల్లో ఉన్నవి రిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు అనే గలీజ్ వర్డ్ అనేది ఎందుకు మాట్లాడేది? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం దేవుడు చేయించాడు. అది బైబిల్లో ఉంది. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 25-26 వచనాల్లో నీకు అబద్ధము నమ్ముకొని వచ్చి నన్ను నా చేత నీకు కొలవబడి భాగమని యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి నీకు అవమానం కనబడినట్లు నేను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. చెంగులు అంటే లంగా, ఇంగ్లీష్ లో స్కట్ అని ఉంటది, నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇర్మియా గ్రంథం ఉంది. మూడు చోట్ల నహోము గ్రంథంలో కూడా ఉంది. ఇది నేను పంపిస్తా, రిఫరెన్స్ బైబిల్ పంపిస్తాను. లేదని చెప్పండి. కాదు ఒక నిమిషం. ఓల్డ్ టెస్టిమెంట్ అంట. ఓల్డ్ టెస్టిమెంట్ ఇర్మియా గ్రంథము 25-26. బ్రదర్ ఒక్క నిమిషం ఒకటి చెప్తున్నాడు. ఏ గ్రంథం అది? ఇర్మియా 13వ అధ్యాయము. ఇర్మియా పాత నిబంధన గ్రంథన ఇర్మియా అధ్యాయము 25-26 వచనాలు చదివి తెలుగు అర్థం చెప్పండి. మీరు ఫోన్ పెట్టండి చెప్తాను మీకు. సంతోష్ బ్రదర్ నేను డైరెక్ట్ వచ్చి నీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎప్పుడు వస్తావు చెప్పు? నేను ఎప్పుడైనా వస్తాను. నేను ఆది రాత్రి ఫోన్ చేయను, ఉరుకొస్తా. కానీ నేను కూడా వస్తాను. మా ఇద్దరిని కూర్చోబెట్టండి సార్. చెప్తా నా కొడుకులను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినావు అనుకో. ఇప్పుడు రేపు పొద్దున నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను కూడా అట్లా అంటే నువ్వేం ఫీల్ కావా బ్రదర్? ఏంటి నిన్ను కూడా చెత్త నా కొడుకు అంటే నువ్వు ఫీల్ కావా? చెత్త నా కొడుకు నా దేవుని తిట్టిన పోయి వాడు. అది మాట్లాడు. నీ దేవుణ్ణి తిడితే నువ్వు క్వశ్చన్ చేయి. ముందే చెప్పి సంతోషి దేవుళ్ళని తిట్టాడు నా కొడుకులను తీసుకురాక. నాకేం తెలుసు? ఇప్పుడు మీ క్రిస్టియానిటీ కదా బ్రదర్. నేను చెప్పేది వింటావా ఒరే దొరతావా? నేను ఎందుకు ఫోన్ చేసినా నీకు? నేను ఎందుకు నీకు ఫోన్ చేసినా? మీ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మీ దేవుణ్ణి వ్యతిరేకిస్తారు ఎందుకని ఫోన్ చేసినా? వస్తావా ఇప్పుడు? మా క్రిస్టియన్ అంటే మనం చూసినా అదే డౌట్ వచ్చింది బ్రదర్. నేనేమంటున్నా వచ్చి నా ముందు కూర్చోమని. ఆయనకెంత బైబిల్ నాలెడ్జ్ ఉంది, నాకెంత బైబిల్ నాలెడ్జ్. నేను ఏమంటున్నా, మీరు ఇప్పుడు ఒకటి నేను అన్న కదా మాట, నీకు తప్పుగా అనిపించింది. ఫోన్ కట్ చేస్తున్నాను, వానికి మాట్లాడే రీతి లేదు. చెత్తగాని దాని ఫోటో పంపినాక అసలు బయోడేటా ఏంది, ప్రొఫైల్ పంపి నేను చూసామనుక అథారిటీ ఉందో లేదో. నీ ఇంటర్వ్యూలో ఏమని ఉంటుంది? ఈయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిందంట. ఎక్స్ క్రిస్టియన్ ప్రయాణం కొట్టమని చెప్పి. బ్రదర్ ఒక్క నిమిషం నేను చెప్పాలా? పేరు చెప్పాలా వద్దా? దేవుణ్ణి తిడతావా దేవుని తిడతావా అంటుండ ఆయన. ఆయన దేవుడు కాదు ఫస్ట్.
బాబు బాబు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వినండి. నేను యేసు ప్రభు నేను ఏమన్నానంటే మన పాపాల కోసం రక్తం కార్చినట్టు అని అన్నప్పుడు లేదా లేదా అన్నాను అంతే. ఇది తప్ప, ఇది తిట్టినట్ట, బూతులు తిట్టినట్ట సార్? మీరు చెప్పండి సార్, బూతులు తిట్టినట్ట? రక్తం కార్చాడు అంటున్నారంట మన పాపాల కోసం, ఇది లాజికల్ గా లేదు. ఇట్లా అడిగిన తప్పేముంది అందులో? బాబు నేను అదే చెప్తున్నా, బైబుల్ పూర్తిగా చదవండి. అజయ్ బాబు ఎందుకు పుల్లలు పెడుతుండే అది చెప్పండి మీరు ఫస్ట్. ఇప్పుడు అభినయ దర్శన్ అజయ్ బాబు ఎందుకు పుల్లలు పెడుతున్నాడు? రాముడు నా బామర్ద నా భావన అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అజయ్ బాబు తోటి? బ్రదర్ బ్రదర్ నువ్వు అన్నది కరెక్ట్, నేను రెస్పెక్ట్ చేస్తా. ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం, కాదు 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 కాదు, ఒక్క నిమిషం చెప్పేది వింటావా? మళ్ళీ అట్లనే ఎవరుతావు? ఓన్లీ బైబుల్లో వంచుతావా? బ్రదర్ నేను అడుగుతున్నా, కట్ చేయొద్దు. కాదు కాదు కాదు, నువ్వు అన్నావు కదా ఈయన అన్నందుకు అంత హట్ అయినావు కదా, ఇదే ప్రేమ అభిమానము అజయ్ బ్రదర్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్. నా మాటిను, నేను నీకు రెస్పెక్ట్ చేస్తున్నా. ఈయన 100% అజయ్ బాబు రాముడు నా బంబార్దా అనేది నువ్వు వ్యతిరేకిస్తే 100% ఈయన అన్నది కూడా తప్పని నేనంట. ఎవరికి? మరి నేను అజయ్ బాబు గురించి సబ్జెక్ట్ మాట్లాడితే నువ్వెందుకు ఫోన్ చేసినావు నాకు? నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు భయ్? ఫోన్ చేసి ఏం అడిగినావు? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటే క్యాజువల్ గా తిన్నావా అని అడుగు. మా క్రిస్టియన్స్ దాని తర్వాత ఒక్క నిమిషం నువ్వు జెన్యున్ ఉంటావని నేను ఫోన్ చేసిన. బ్రదర్ నువ్వు కొంచెం జెన్యున్ గా మాట్లాడతావని నేను నీకు ఫోన్ చేసిన. కాదు 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 కాదు, నేనేమంటున్నా, నువ్వు కొంచెం జెన్యున్ గా ఉంటావని నేను నీకు ఫోన్ చేసిన. నేను ఏమంటున్నా బ్రదర్, నువ్వు కొంచెం జెన్యున్ ఉంటావని నీకు ఫోన్ చేసిన. నేను నువ్వు జర జెన్యున్ గా ఉంటావని నీకు ఫోన్ చేసిన. అదే అంటున్నా బాయ్. ఇప్పుడు నువ్వు నాకు ఒక మాట అన్నవా? ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక సంతోష్ నాకు ఒకసారి ఫోన్ చేయొద్దు కానీ నీదే వినాలా? ఇంకా నువ్వే తోపు కావాలా, నీవే మాటలు రావాలా? ఇట్లుంటాను నీతో మాట్లాడితే. ఎవరు? అందుకని అది ఒకటి నచ్చదు. ఎవరు? వేరే వాయిస్ ని తొక్కేస్తావు నువ్వు. ఎవరు? నేను అజయ్ బాబు తప్పు చేస్తే అజయ్ బాబుని కూడా తిట్టినా నీ ముందు, అది కూడా రికార్డింగ్ దగ్గర ఉంది. అంటే ఆయన మాట్లాడు కాదు 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 కాదు, నువ్వు నా దగ్గర తిట్టుడు కాదు పోయి మాట్లాడేది తప్పు అని చెప్పేసి అన్నా. నేను ఏమంటున్నా, నేను నిన్ను క్వశ్చన్ చేసేది అర్థం అవట్లేదు, నీ తప్పనట్లే. నేను మీరు మీ దేవుడిని అడ్డం పెట్టుకొని మా గొడ్డు మాంసం గురించి మాట్లాడితే మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలి కదా. మీరు బైబుల్ నువ్వు బైబుల్ వంచేదేమో రిలీజ్ చేస్తావు, అజయ్ బాబు మాట్లాడితే ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను. మేము చూడు బ్రదర్, అంటే భయపడుతున్నావు అజయ్ బాబుకు నువ్వు? ఇది ఏప్రిల్ కాదు, ఏప్రిల్ ఫస్ట్ కి జోకులు వేసేది. నీకు జోకులు వేసిన నువ్వు కూర్చుంటే అర్థమవుతుంది నాకు ముంగట. ఎవరికి భయపడేటోడు కాదు, భయపడిందేనా? నేను ఏమంటున్నా, నువ్వు జెన్యున్ గా ఉన్నావు కదా, నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. అదే అజయ్ బాబు క్రిస్టియానిటీ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు గొడ్డు మాంసం తింటారు. నువ్వు గొడ్డు మాంసం తింటావా? ఒక సేవకుడు. నువ్వు గొడ్డు మాంసం తింటావా? నువ్వు గొడ్డు మాంసం తింటావా? ఒక గొడ్డు మాంసం తింటావా నువ్వు అంటున్నా? సంతోష్ గాళ్ళకి అవసరం లేదు, అజయ్ బాబుకు చూసుకుంటున్నావు కదా అంటున్నా. అజయ్ బాబుకు చూసుకుంటున్నావుగా పేరెత్తనీకే, అజయ్ బాబు పేరెత్తనీకే చూసుకుంటున్నావు అంటున్నా. మళ్ళా బైబుల్ ఇచ్చేది ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతావు. అజయ్ బాబు తప్పుగా మాట్లాడితే ఎందుకో వీడియో తీయలేదని అడుగుతున్నా నిన్ను. మేము అసంతోలను పట్టించుకోం బ్రదర్. మా దాంట్లో ఒక కమిటీ ఉంది, ఒక క్రైస్తవులు ఉన్నాం, నాకు ఇవన్నీ నచ్చాయి. మీరు ఎగేస్తారు ఎందుకు అనకూడదు అజయ్ బాబుని? మీరేదో ఇచ్చిరని ఎందుకు అనకూడదు? అర్థం కాలేదు నాకు. అజయ్ బాబు మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కదా. అవును బ్రదర్, అందరు ఇట్లా మాట్లాడమన్నారా డిబేట్లలో పోయేసి తిట్టుమన్నా? మరి ఎందుకు మాట్లాడుతుండే అజయ్ బాబు అని అడుగుతున్నా నిన్ను. నువ్వు మాట్లాడు, నాకు కలుపు, నేను మాట్లాడతా. నేను ఎందుకు కలుపుతా? నీకు శాతం అయితే లేదా? భయపడుతున్నావు నువ్వు అజయ్ బాబుకి? అయ్యో సంతోష్, నాకు చేత కాదు గీత కాదు నా దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటున్నా నేను. నువ్వు అజయ్ బాబు గురించి ఎందుకు వీడియో తీయలేదని అడుగుతున్నా నేను. దేవుళ్ళ బైబుల్ మా దేవుడు మంచోడని నువ్వు ఎందుకు బైబుల్ పంచుతున్నావు అంటున్నా. హలో బ్రదర్, నీకు దమ్ము ఉంటే చెప్పేది ఫస్ట్. నువ్వు బైబుల్ నా దేవుడు గొప్పోడని ఎందుకు పంచుతున్నావు అని అడుగుతున్నా. నువ్వు బైబుల్ ఎందుకు పంచుతున్నావు మా దేవుడు గొప్పోడని? నువ్వు దేవుడు గొప్పోడని బైబుల్ ఎందుకు పంచుతున్నావు? నీ దేవుడు గొప్పోడని ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వు నీ దేవుడు నీ గొప్పనే,
హిందువుల దగ్గరికి వచ్చి ఎందుకు బైబిల్ ఇస్తున్నావు? దేవుడు వానికి గొప్పరా? హిందువుల దగ్గరికి వచ్చి ఎందుకు బైబిల్ ఇస్తున్నావు? అరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏమంటారు? నీకేం వస్తుంది? నువ్వెందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నా. వాళ్ళకేమైతే నువ్వురా? ఏంటది వాళ్ళకి అయితలేదా? వాళ్ళు ఏమంటారు? నువ్వురా నాకు ఫోన్ చేయనికే? నువ్వు నిన్న నాకెందుకు ఫోన్ చేసినావు? నిన్న నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? వాళ్ళలో కూడా ఉద్యమం నిన్న నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నువ్వు ఇయ్యకురా భయ్. నిన్న నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నిన్న నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నిన్న నాకెందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేసినా? నీకు ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూలో చూపెట్టినా కదా. ఏ ఇంటర్వ్యూలా? మన ఏమంటారు ఆడియో విన్నావు కదా నువ్వు? ఏ ఆడియో బ్రదర్? ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావురా అన్నావు కదా. నిన్న మీరెందుకు ఫోన్ చేసే బ్రదర్ అంటున్నా. మీ లెక్క నాకు చిల్లరగా మాట్లాడడం రాదు కాబట్టి బ్రదర్ అంటున్నా. నాతో మాట్లాడేది ఉండే, నాతో మాట్లాడేది ఉండే. వాంటెవరో కుక్క పెట్టేసి ఆడెక్స్ క్రిస్టియన్స్ గా మాట్లాడుతున్నా మేము వినుకుంటాం. నేను రేపు పొద్దున నువ్వే నాకు ఫోన్ చేసి ఆడెవడో వచ్చినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేని అడగవా? ఎవరు వచ్చినప్పుడు అట్లా మా పాస్టర్ల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా అంటావా లేదా? అయ్యో సంతోష్, నేను నీకు మాట ఇప్పుడే చెప్తున్నా. మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటే మీరేమన్నా చేసుకోండి భయ్. మా దేవుని కోసం ఎవరు ఎత్తవద్దు. అజయ్ బాబు ఎత్తవద్దు, నువ్వు ఎత్తవద్దు. మరి అజయ్ బాబుకో వీడియో తీసి పెట్టాలి కదా అని అంటున్నా. అరే వాడు ఎవరు పైన ముంగడికి వచ్చి వాడు మాట్లాడాలా? నేను చెప్పాలా నీ ముంగట రమ్మని? సంబంధం నాకు అవసరం. నీ దేవుడిని అడ్డం పెట్టుకొని మాట్లాడింది అజయ్ బాబే కదా. మేము కంపల్సరీ మాట్లాడతాం. అజయ్ బాబు గురించి ఎందుకు మాట్లాడలేని అడుగుతున్నా నిన్ను. మేము ప్రెస్ మీట్ కూడా పెడతాం. ఎప్పుడు? మేము నిజమైన క్రైస్తవులం. మేము డిబేట్ లకి వ్యతిరేకంగా. నేను ఇక్కడ బ్రదర్ నేను అదే అన్న, అందరు పాస్టర్లు అట్లుండరు అంటే అందరు పాస్టర్ అట్లనే ఉంటారని నేను అన్నాడు కాబట్టి నీకు ఫోన్ చేసిన. నీకు ఫోన్ చేయడానికి మేజర్ కారణం అదే. ఈ బ్రదరు అందరు పాస్టర్లు అట్లుండరు, కొంతమంది పాస్టర్ వల్ల అందరికి అట్లా వస్తుంది అన్నప్పుడు, లేదు అందరు పాస్టర్లు అట్లనే ఉంటారు అన్నప్పుడు నేను నీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఆ తమ్ముడు కూడా ఏ స్టేజ్ లో మాట్లాడాలి అదే స్టేజ్ లో నాతో మాట్లాడాలా. నువ్వు మాత్రం అరే తొరే కొట్టొచ్చు. యేసు ప్రభు వానికి ఎవరిని పోయి నువ్వు కడుగుతావా? మరి ఆయన అడుగది, ఆయన అడుగు గట్లెందుకు మాట్లాడుతున్నావు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సరిగా మాట్లాడితే నేను సరిగా వానికి ఇంటర్ మాట్లాడుతాను. వాడు అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. వాడు ఎంత చదువుకున్నాను? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ పాస్. బీటెక్ సివిల్ ఇంజనీర్ అంట, క్లాస్ ఫస్ట్ అంట. నేను మాట్లాడను సంతోష్. కాలేజీ నా సర్టిఫికేట్ మొత్తం తీసుకురామంటే తీసుకొస్తా. ఆయన ఏమంటున్నాడంటే నేను బీటెక్ చేసిన, ఏం చేసినారు? సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్ క్లాస్ ఫస్ట్ అంట. క్లాస్ ఫస్ట్ దేనికి? ఏమో మరి నువ్వేమో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే సబ్జెక్ట్ అది అర్థమవుతుంది. సర్టిఫికెట్లు వాడి కాదు భయ్, 10,000 వాడేస్తే ఉన్న సర్టిఫికెట్ నేను చెప్తాను. సర్టిఫికెట్ కాదు, జ్ఞానము బుద్ధి మాట్లాడే టాకింగ్ ఎట్లా మాట్లాడుతుంది అక్కడ నీ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ అరే వాడు వీడని చెప్పి ఎవరన్నారు? ఫస్ట్ నువ్వే కదా అన్నది ఆడు వీడని. రికార్డ్ చూడొచ్చు. నువ్వు అన్ఎడ్యుకేటెడా? సంతోష్ కి తెలుసు. నేను ఆల్రెడీ సంతోష్ కి చెప్పిన భయ్ మేము స్లమ్లలో ఉండేటోళ్ళం. మాకేమొస్తుంది భయ్ మాటలు, మేము తెలంగాణలో రఫ్ మాటలు వస్తాయేమో. కాదు, ఈ బైబుల్ వంచేటోళ్ళకి పైసలు ఇస్తారంట, నిజమేనా? మీకు ఇస్తురా? ఏమో వానికి ఇచ్చిరేమో, వానికి ఇస్తే నాకు కొన్ని ఇవ్వను అంటే ఆయన అన్నదే నేను నిన్ను అడుగుతున్నా. మీరు పంచుతుంటే కొన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చూసి. ఇప్పుడు వాడు అట్లా అనుకుంటే మీరు పాస్టర్ల కింద పని చేస్తారంట కదా, నిజమేనా కాదా? కరెక్ట్ గా చెప్పండి. ఏ పాస్టర్ల కింద చేస్తాను చెప్పండి. చర్చిల పాస్టర్ల కింద ఇంత మందిని మన మత మార్పు చేస్తే మీకు విదేశాల నుంచి డబ్బులు వస్తాయంట కదా చర్చికి. ఇప్పుడు నా ఫోన్ పే నీకు చూపియాలా? ఇప్పుడు నేను ఏమంటున్నా, అది నేనన్న విషయం కాదు, ఇంటర్వ్యూలో చూసిన ఆయన అన్న విషయం. క్లారిటీ. ఈ కాలంలో ఒక ఆశించేటోడే ఉన్నాడు కానీ ఎవరు సహాయం చేసేటోడు లేడు. సహాయం చేసేటోళ్ళ ఎవరు సహాయం చేసేటోళ్ళు లేరు. నేను పొద్దున లేచి నేను ర్యాపిడో చేసుకొని నేను దేవుని సువార్త ప్రకటించుకుంటా నేను తిరిగేటోళ్ళు. నా కష్టాల మీద నా పని మీద నేను నమ్మి నా పిల్లలకు ఫీజు కట్టినట్టు. నాకే సేవ కూడా మీరు డబ్బులు తీసుకుంటున్నావు కదా మీరు. సంతోష్ మరి ఆయన నేను ర్యాపిడో నడిపించుకొని చేస్తాను ఈయన అంటున్నాడు. ఎవరు మాట నమ్మాలి ఇప్పుడు? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. అతనికి ఫండింగ్ గానీ ఇవి ఆయన ఒక్కడే ర్యాపిడో చేసుకుంటూ పోతే రోజంతా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ సగం ర్యాపిడో చేసుకుంటూ సగం పార్ట్ టైం లాగా పెట్టుకుని సగం బైబిల్ ప్రచారం చేస్తారంటే ఖచ్చితంగా ఎవరో ఒక పాస్టర్ కింద తొత్తుగాను ఏదో ఒక డినామినేషన్ కి చెందిన వాడే ఖచ్చితంగా ఉండింటాడు. నా ఫోన్ పే చెక్ చేయండి అంటుండు. ఇప్పుడు చెప్తాడు నువ్వు టెర్రరిస్ట్ కింద పని చేస్తావు సంతోష్. నువ్వు మీరు టెర్రరిస్టులు అంట కదా మీరు. అవును చేస్తా. ఇట్లా టెర్రరిస్టుల కింద పని చేస్తా మీకు ఇలా పైసలు ఇస్తారంట కదా. అవును ఇస్తారు. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తారు. నీకు ఇస్తారా? మీకు ఇస్తారు, మాకైతే ఇయ్యరు సంతోష్. మేము పని చేసుకుంటాం.
నేను ఏడ పని చేసిన టెర్రరిస్టుల కింద నీకు ఎవిడెన్స్ ఉందా? మళ్ళీ వీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా నాకు పైసలు వచ్చేటి? నువ్వు బైబిల్ పంచుతున్నావు కదా, ఎందుకు పంచుతున్నావు? బైబిల్ పంచితే పైసలు వస్తాయా? బైబిల్ పంచితే పైసలు ఎందుకు చేస్తున్నావు? నీకు ఏ లాభం లేదు, ఎందుకు చేస్తున్నావు నువ్వు? అది నా ఇష్టము, ఇది సువార్త అంటారు. సువార్త ఏ చర్చ్ నుంచి చేస్తున్నావు బ్రదర్ నువ్వు? అరే నేను సింగిల్ సువార్తతో నాకు చెప్పండి, నేను వింటాను సువార్త. ఆ సువార్త ఏంది మీరు ఒకసారి నాకు చెప్పండి. మీరు వినండి, నేను దానికి ఆన్సర్ విడిచిపెట్టి నాది నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ బైబిల్ వంచడం వల్ల నీకు ఏమొస్తుంది? అరే ఏమొస్తుంది అంటే జనాలను మతి మార్పిడి చేయడం వల్ల నీకు ఏమొస్తుంది? మా దేవుడు ఏమన్నాడంటే, ఆయన నేను వెళ్ళడం మంచిది, సత్య స్వరూపమైన ఆత్మని మీ దగ్గరికి పంపిస్తాను. సో దేవుడు లాస్ట్ ఒక మాట ఏమన్నాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వండి, నమ్మని వానికి మీరు వదిలేసండి, మీ పాద ధూళి దులిపేసి వచ్చేసాడు అంటుంది. ఒక్క నిమిషం మా దేవుడు ఏమంటుండు తెలుసా? ఒక్క నిమిషం బ్రదర్, నువ్వు చెప్పింది నేను చెప్పింది. ఇగో నేను ఇప్పుడు మా దేవుని ముంగట పెట్టుకున్నా. మా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బైబుల్ వంచేటోళ్ళని ఇట్లా మత మార్పిడి చేసేటోళ్ళని వదిలిపెట్టకండి అంటుండు. ఏం చేద్దామంటావు మరి? ఎక్కడుంది చూపి నాకు ఒకసారి. మీ దాంట్లో ఎక్కడుంది చూపి నాకు. నేను కూడా రిఫరెన్స్ చెప్తున్నా. 31 అధ్యాయము 3:30 గంటలకి అన్నట్టు ఒకటి ఉంది. ఇది మేము రాసుకున్నాం, హిందువులుగా మేము కొత్త గ్రంథం మేము రాసుకున్నాము. మా కొత్త గ్రంథం ఇది. మీ దేవుడు కాదు బ్రదర్, నీకు దేవుడు వచ్చి చెప్పిండు అట్లా ఒకటండి. ఏమని ఏడగలిసి నీకు దేవుడు? ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీకు ఎలాగైతే మీ బైబిల్లో మార్కు 16:16లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటి మీకు ఎలాగైతే ఉందో, మాకు కూడా రామాయణము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, ఎక్స్క్రిప్షన్ బుక్లెట్లు మేము చాలా ఉన్నాయి. అందులో ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ లో ఒక చోట ఏముందంటే, మొదటి అధ్యాయం 26వ వచనంలో మత మార్పిడి చేసే వాళ్ళని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టి పంపండి, కొట్టకుండా పంపద్దు అని మాకు మా దాంట్లో రాయబడి ఉంది. ఎవడైతే మత మార్పిడి చేయడానికి వస్తాడో వాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమి కొట్టండి, తరిమి కొట్టడంలో మొదట మీరాయి ఉండాలని చెప్పేసి ఉంది. మా హిందువులుగా మేము కొత్త గ్రంథం ఉంది మాకు. అవును ఉంది. మ్లేచ్ఛ మతాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి ఉంది. నేనేమంటున్నానంటే, కొత్తగా మరి మీరు కూడా కొత్త రాసుకుందే కదా, అది మార్పు కొత్తగా రాసుకుంది కదా. సరే పని చేద్దామండి, మరి మీరు ఏ ప్రచారం చేస్తారో నాకు చెప్పండి, నేను అది దానికి నేను యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు సువార్త అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు చెప్పండి సార్. నేను మిమ్మల్ని సార్ అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఒక రెస్పెక్ట్ఫుల్ గా మనం ఒక మంచి డిబేట్ జనాలకి వెళ్తుంది కాబట్టి మీ సువార్త అంటే చెప్పండి సార్, నేను వింటాను. మీ సువార్త ఏంటి? ఓకే రైట్, ఓకే. నేను ఫస్ట్ నుంచి అలాగే మాట్లాడుతున్నాను. సువార్త సార్, ఇప్పుడు నేను యేసుప్రభువుని గౌరవిస్తాను. ఓకే, మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు సువార్త అంటే ఏంటి, మీరు ఏం చెప్పాలనుకున్నారు? మళ్ళీ ఏంది ముచ్చట మాట్లాడుతూ అంటున్నారు? ఇప్పుడు మనం మంచిగా మాట్లాడదాం కదా సార్, చెప్పండి సార్. సరే యేసు దొడ్డి కూర్చోలేదు, ఉచ్చోపోయలేదు, ఓకేనా? అది పక్కన పెట్టేసింది. దేవుడు పిలిచింది డిబేట్ లాగా కొట్లాట కాదు, సువార్త. చెప్పండి నాకు సువార్త చెప్పండి మరి నాకు సువార్త చెప్పండి. నాకు అవసరం లేదు బ్రదర్, నాకు చెప్పండి సార్. నేను వింటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు బైబిల్ గురించి సువార్త అంటే నా ఒంట్లో నరాలన్నీ ఇంట్రెస్టింగ్ గా వింటున్నాయి సార్. ఇప్పుడు బైబిల్ గురించి తెలియని వాళ్ళ దగ్గర కాదు సార్, నా దగ్గర చెప్పండి మీ వాళ్ళకి మస్తు ఉంటాను నాకు తెలుసులే సార్. ఇప్పుడు నాకు చెప్పండి సార్, సువార్త అంటే ఏంటి? నీకు బాగా వస్తున్నాయి పైసలు సార్, సువార్త అంటే ఏంటి? నువ్వు కరుణాకర్ సుగుణ ఇంకెవరు మీరు కూడా డబ్బులు ఆడుకుంటున్నారు, లాస్ట్ కి పిచ్చ మాడుకున్నారు. ఫోన్ మా తర్వాతలే సార్, మా తర్వాత వద్దాము. సువార్త చెప్పంటే చెప్పండి సార్, మీరు నాకు అర్థం కాదు అని చెప్పి రోడ్ మీద పిచ్చప్ లాగా ఆడుకుంటున్నారు మీరు కూడా పైసలు. మళ్ళీ ఫస్ట్ మీది మాట్లాడు నాయన. అంటే మీకు కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు, ప్రత్యేక కానుకలు ఏం దొబ్బట్లేదా? సో ఇగో చూడు, నీకెందుకు సువార్త నేను చెప్తలేదు అంటే నాకు ఇంట్రెస్ట్ నాకు యేసుప్రభు గురించి అమ్ముడి తినివా నాకు నేను అవన్నీ విన్నా. నాకు సువార్త చెప్తే వింటా, నాకు బైబిల్ గురించి చెప్తానే వింటా. నేను వినను, మీరు నాకు బైబిల్ గురించి చెప్తేనే, యేసుప్రభు గురించి చెప్తే నేను వింటా. చెప్పండి సార్, నాకు చెప్పండి సార్, నేను వింటాను సార్. సంతోష్ సార్ వింటారు, అందరు వింటారు సార్, నేను నమ్ముతాను సార్. మీరు చెప్పండి. నేను ఇప్పుడు ఈ రోజు ఈ క్షణము సార్, నాతో పాటు సంతోష్ సార్ కూడా మారుతా అంటున్నారు సార్. మీరు చెప్పేది నేను చెప్పేది సార్. ఇప్పుడు మనము సార్ మీకు మంచి ఆఫర్ సార్. మీకు E9 టీవీ స్టూడియో టీం అందరు కూడా బాప్తిసం తీసుకుంటారు సార్. మీరు చెప్పే సువార్త నిజాలు చెప్పండి నాకు. చెప్పండి సార్, నాకు చెప్పండి. చాలా మంది చెప్పారు సువార్త, నాకు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. చోటు ముంగడ శంఖం ఎందుకు ఊదాలని చెప్పేసి
నువ్వు చోటోనివి కాబట్టి నీ ముంగడ పోయి సార్ మీరు చెప్తానే వింటా సార్. మీరు చెప్పింది నిజమైతే మీరు చెప్పింది చెప్పినట్టుగా బైబిల్లో ఉంటే సార్, మీరు చెప్పింది చెప్పినట్టు బైబిల్ ఉంటే నేను బాప్తిసం తీసుకుంటాను, రేపు నుంచి మీతో పాటు సువార్త నేను కూడా ప్రచారం చేస్తాను. చాలా మా ఛాయ్ ఇచ్చేసి రైట్ సంతోష్. ఓకేనా సంతోష్, నాకు టైం లేదు ప్లీజ్ ఏమనుకో. సువార్త చెప్పమంటే చెప్పట్లేదు, నీకేం చేయాలి? సువార్త చెప్పట్లేదేంటి, మీరు చెప్పాలి కదా. ఇంతసేపు ఏమన్నారు బాయ్, మీరు మా చెవులలో దూదిలు అంటే ఇదేనా సువార్త? ఇదేనా సువార్త? లేదు, ఇక బ్రదర్ కి ఎన్నోసార్లు చెప్పారు సువార్త, ఆయనకు అర్థమైతలేదు. సో బలవంతం చేసేది మా దాంట్లో లేదు బ్రదర్. సరే సార్, ఇప్పుడు ఆయన బాప్తిజం తీసుకుంటారంట. నేను రెడీగా ఉన్నాను. నేను ఆయన బాప్తిజం తీసుకుంటారంట. ఒక మాట సార్, నేనేమంటున్నానంటే ఫస్ట్ పాయింట్, యేసుప్రభుని తిట్టడం కానీ, యేసుప్రభుని కొంతమంది వాళ్ళు దేవుడిగా పూజిస్తే పూజించడం అంటే మాకు సంబంధం లేదు. వాళ్ళ దేవుడు మగోడు అయితే పెద్దోడైతే వాళ్ళ ఇంట్లో కాడ వాళ్ళ చెట్లు చెప్పుకుంటే మాకు సంబంధం లేదు. దీన్ని మేమేం వ్యతిరేకించాము. కానీ ఎప్పుడైతే బైబిల్ తీసుకొని హిందువుల ఇంటికాడికి వచ్చి హిందూ దేవుళ్ళను తక్కువ చేస్తూ మాట్లాడతారు కదా, ఇక్కడ మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను సార్, మా నాన్న మంచోడు, మా నాన్న మొగోడు, మా ఇంట్లో నేను అనుకుంటా మా నాన్న మించిన మొగోడే లేదు, నేను మా ఇంటికాడ 100 అనుకుంటా మా నాన్న గురించి ఫ్లెక్స్ చేసుకుంటా, మీకేం సంబంధం లేదు కదా. మీ ఆఫీస్ కాడికి వచ్చి సంతోష్ గారు మా నాన్న మొగోడు అండి, మా నాన్న మించిన మొగోడే లేరు ఏమనుకున్నా అన్నారు అనుకోండి, అప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి కదా. 100% అవుతాం. ఇక్కడ కూడా అదే, మీ దేవుడు మంచోడు, మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు మించిన దేవుడు లేడు మీ చర్చిలో, మీ ఇంట్లో, మీ 4 గోడల మధ్యలో. బయటకు వచ్చారా, ఇక్కడ యేసుక్రీస్తు ఒక మతమే లేదు. బౌద్ధ మతం, జైన మతం, జుడాయిజం, సిక్ మతం, ముస్లిం మతం, హిందూ మతం, అన్ని రకాల దేవుళ్ళు పూజించే వాళ్ళు ఉన్నారు. ఏ దేవుడు పూజించకుండా నాస్తికులు కూడా ఉన్నారు. మేము యేసు ప్రభుని అనాల్సిన అవసరం మాకు లేదు, మేరీ మాతం తిట్టాల్సిన అవసరం లేదు, బైబిల్ ఏమని తెలుసుకో మాకు అవసరం లేదు. అది బైబిల్ బలవంతంగా హిందువులకు అంటగట్టాలని చూస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఎంటర్ అయ్యి బాబు బైబిల్ ఉన్నది నిజం, ఇది వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి మేము బైబిల్ గురించి క్వశ్చన్ చేయాల్సిన అవసరం మాకు ఈ రోజు ఉంది. ఎందుకంటే ఏ రామ భక్తులకి కృష్ణ భక్తులకి గొడవలు రావు. మా రాముడు గొప్ప, మా కృష్ణ గొప్ప అని. ఏ ఆంజనేయ స్వామికి వినాయక భక్తులు గొడవలు రావు. అందరూ అన్ని పండుగలు అందరు దేవులు సమానం. ఎందుకంటే సమస్త సర్వేషు భూతేజు సమస్త సృష్టం పరమేశ్వర సమస్త సర్వసృష్టి ఒకే విధంగా ఉందని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు. విష్ణువు తీసుకున్నటువంటి దశావతారం, రామావతారం, కృష్ణ ఇవంతా ఒకటే. ఎవడన్నా కూడా ఒకటే, అనేక రూపాల్లో విస్తరిస్తూ ఉంటారు. ఇప్పుడు నరసింహస్వామికి పూజించలేదు, రాముని పూజిస్తారని చెప్పేసి నరసింహస్వామి ఫీల్ అవ్వడు. ఏంది ఎప్పుడు శ్రీరామ బాగా చేస్తాడు, కృష్ణాష్టమి బాగా చేసి కృష్ణుడు ఎప్పుడు ఫీల్ అవ్వడు. అలా ఫీల్ అయితే ముందు ఆయన దేవుడు కాదు, అలాంటి లక్షణాలు ఉండవు. కానీ వీళ్ళు మా యేసు పూజించకపోతే ఆయనకు మండుతుంది, పైన విగ్రహంలో పూజిస్తాను, ఇలాంటి లేనిపోయిన అవలక్షణాలన్నీ క్రియేట్ చేసుకొని బైబిల్ ఉన్నాయి అవన్నీ అవి ఇవి మ్యాచ్ చేసి జనాలను మోసం చేసే విధంగా ఏదైతే ఉందో దీనికోసం మేము రాముని తిట్టాము, కేసులు పెట్టాము. ఆ కేసులు సీరియస్ అవ్వట్లేదు, వాక్చాతురం అంటున్నారు, ఏదో అంటున్నారు. వీటికి వాళ్ళకు దెబ్బ తీయాలంటే మేము కూడా వాళ్ళ దేవుని ఒక మెట్టు దిగి అనాల్సిన పరిస్థితి వాళ్ళే కవర్ చేసుకుంటున్నారు. ఇది 100%. ఇప్పుడు మొన్న మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్లో అన్నట్టుగా ఒక పాస్టర్ అన్నాడు, ఇంకొకడు అజయ్ బాబు పాస్టర్ అని వాడు చెప్తున్నాడు. వాడు చర్చి ఎప్పుడు జనాలందరూ ఎప్పుడో కాల్ చేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు వాడి చర్చిలో వాడు ఏ రోజన్నా బైబిల్ వాక్యం చెప్పినట్టు ఒక వీడియో లేదు. మొత్తము బీజేపీని తిట్టడము, యోగి ప్రభుత్వాన్ని తిట్టడము. వీడియో స్టార్ట్ చేస్తే బండి ఫస్ట్ 10:30 ఆ తర్వాత 120 స్పీడ్కు బీజేపీని నరేంద్ర మోడీ తిట్టనే ఉంటాడు. ఈ మధ్య కేసులు పడ్డాయని చెప్పి వీడియోలు మొత్తం డిలీట్ చేశాడంట. ఒక 1000 వీడియోలు డిలీట్ చేశాడంట. అన్ని ప్రాంతాలలో కూడా యోగి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. కాలర్ పట్టుకుని గల్లు పట్టుకుని అడుగుతాను, నేను పార్లమెంట్లో గెలిపానని చెప్పి రకరకాలు చేశాడు. ఇప్పుడు ఈ మధ్య కేసులు అవ్వబట్టి ఆ వీడియోలో ఒక 500 వీడియోలో 1000 వీడియోలో డిలీట్ చేశాడంట. యూట్యూబ్ లో లేవా ఇప్పుడు. సో ఇట్లాగా అంటే వీళ్ళది ఏంటంటే, ఇప్పుడు ఇతను హిందూ దేవులను తిట్టాడు కదని చెప్పి ఏ పాస్టర్ కూడా ఈ పాస్టర్ని తిట్టాడు. కనకదుర్గమ్మ దేవతను దయ్యంగా ఎందుకు చిత్రీకరించామని చెప్పేసి ఏ పాస్టర్ కూడా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ని తప్పుపట్టాడు. వీళ్ళంతా ఒకటే గుంపు, ఒకటే. వాడి గురించి మాట్లాడితే నా గురించి ఏం మాట్లాడారు మీరు అన్నారు కదా. ఇప్పుడు మీరేమన్నారు, వాడు మరి అజయ్ బాబు ఎందుకు వీటిని వ్యతిరేకించారు? వీళ్ళంతా ఒకటే జాతి, అదే మాట్లాడుతున్నాడు, అదే కదా ఒకటే రేటు. అదే నేను యేసుప్రభు అనుకో వీళ్ళు రియాక్ట్ అవుతారు. అదే వాడు రాముడు అన్నాడు వీడు సమాత్మంగా భావించేటోళ్ళు అందరం, అదే వాళ్ళ మైండ్ సెట్. అది నేను ఇది చదివారనుకోండి, నేను మాట్లాడేది మీకు అర్థమైపోతుంది. పాస్టర్లతోటి మనము వాళ్ళు ఎలా మైండ్ సెట్ బిహేవింగ్ ఎలా ఉంటుందన్న అంశాల మీద నేను బాగా స్టడీ చేసి రాశాను. కొన్ని పాయింట్లు మీరు పీస్ ఆఫ్ మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అది ఓకే రైట్. విన్నారు కదా, ఈ ఇంటర్వ్యూ అనేది ఎవరినో కించపరచడానికి కాదు, జస్ట్ అంటే ఏం జరుగుతుంది బయట, మోటివేషన్ ఎట్లా చేస్తున్నారు, అసలు వాళ్ళ సంకల్పం ఏంటి, అసలు హిందువులు ఎట్లా క్రిస్టియన్లకు మారుతున్నారు అనేది ఇంటెన్షన్. ఇవి నిజాలు ఇక్కడ మాట్లాడినాయి. ఓకేనా, రైట్. ఎందుకంటే ఆన్సర్ ఇవ్వలేదు అజయ్ బాబు. ఈరోజు ఇంటర్వ్యూ నేను తీసుకోకపోదు,
బేసిక్ గా నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు లేదు టాపిక్ లేదు కదా అని అనేవాడిని. కాకపోతే ఈ మధ్య అజయ్ బాబు అనే వ్యక్తి కొంచెం లూజ్ టాక్ మాట్లాడారు కాబట్టి మార్నింగ్ బ్రదర్ ఫోన్ చేయగానే నేను కూడా ఓకే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కదా అండ్ ఈ సబ్జెక్ట్ రన్ అవుతుంది కాబట్టి మాట్లాడదామన్న ఇంటెన్షన్ తోనే తప్ప, లేదంటే ఇప్పుడు ఏదో లేవనెత్తాలి ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ కాదు, ఎవరినో కించపరచాలన్న ఇంటెన్షన్ కూడా. ఆయనకు ఆ ఇంటెన్షన్ లేదు, నాకు ఇంటెన్షన్ లేదు. కాకపోతే ఇప్పుడు మీరే లైవ్ విన్నారు కదా, అంటే కృష్ణాలిటీలో ఉన్న అజయ్ బాబు హిందువులను ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. మరి వీళ్ళందరం సమానమని వీళ్ళు అన్నోళ్ళు అజయ్ బాబుని క్వశ్చన్ చేయాలి కదా, ఎందుకు హిందువులను అట్లా అన్నావు, రాముడు బమ్మర్దని ఎట్లా అంటావు, బమ్మర్ది అవుతాడని ఎట్లా అంటావు అని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉన్నప్పుడు అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం ఏమని, అరే వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్స్ అవుతున్నారు అని. అంటే వీళ్ళు యేసుక్రీస్తు గురించి మాట్లాడితేనే రియాక్ట్ అవుతారు తప్ప, అదే వాళ్ళ పాస్టర్లు ఎవరన్నా రాముడి గురించో కృష్ణుడి గురించో మాట్లాడితే మాత్రం రియాక్ట్ అవ్వరు. ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నారు మీరని ఇక్కడ అర్థం అవుతుంది వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందనేది ఏందనేది. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలనే. దేవుళ్ళని అడ్డం పెట్టుకో, మేము అడ్డం పెట్టట్లేదు, మీరు అడ్డం పెడుతున్నారు. అక్కడ రాముడు నాకు బమ్మర్ద అనేది ఇది మేము మా హిందువులుగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది ఒక యాంకర్ గా నేను చెప్తున్నా, నేనైతే అసలు యాక్సెప్ట్. ఇంతకుముందు నన్ను బ్రదర్ ఒక మాట అన్నాడు, కరెక్ట్, అది నాలంటే నమ్మొద్దని ఒక మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే నాకు అది క్లారిటీ అర్థం, నేను తప్పుగా తీసుకున్నది. ఎందుకంటే వీళ్ళలాగే ఉండాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎట్లా ఉన్నారు, మా దేవుడే తోపు, ఈయననే ఊపుతాడు యాపకొమ్మలు, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆయన అనడంలో తప్పులేదు. నేను అన్నాను కదా, నేను అందరినీ పోల్స్తానంటే నాలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, నేను ఏదో వాక్యాలు చెప్తా, నేను మా దేవుడు బైబుల్ వాచమన్నాడు, లేదంటే మేము మా క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి మీ హిందువులను తిడితే మేము క్వశ్చన్ చేయము అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది. వాళ్ళు ఒక ఏమంటారు కదా, మందు పెట్టినోడు కదా మైకంలో ఉన్నట్టున్నారు, మందు తాగినోడు కదా సొలుక్కుంటెళ్ళి నేను ఇదే మాట్లాడతా, నేను మొగోన్నే అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ లోనే వెళ్తున్నారు వీళ్ళు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా ఇబ్బంది పడవచ్చు, మేబీ అఫ్ కోర్స్ తప్పదు కొన్ని సందర్భాల్లో. మీ క్రిస్టియన్స్ రియాక్ట్ అవ్వకుండా అజయ్ బాబు లాంటి లత్కోర్గాలు ఇలాగే మాట్లాడితే మేము ఇలాగే ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. మీరు సైలెంట్ అయితే మేము సైలెంట్ అవుతాం. మేము అంత ప్రవీణ్ పగడాల గారిది అంత ఇష్యూ అయినా చాలా కూల్ గా పొలైట్ గా వచ్చినాం. నన్ను ఒక వ్యక్తి మతున్మాదాన నేను సైలెంట్ గా ఉన్నా, సరే ఫోన్లో ఎందుకు రెచ్చగొట్టడం అని. మీకు టైం వచ్చినప్పుడు ఆడియో బయట పెడతాను నేను, అది ఆ మనిషి రియాక్ట్ అవుతే. ఆ తోపు పాస్టరు ఈరోజు ఆ పాస్టర్ ఎవరి గాడుదలు కాస్తుండని అడుగుతున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ అయిపోయిన తర్వాత అజయ్ బాబు ఇట్లా మాట్లాడి ఇందులో మనోభావాలు దెబ్బతీస్తుంటే ఆ పాస్టర్ గాడిద పనులు దోమనికి పోయినా అని అడుగుతున్నాను ఇంటర్వ్యూ త్రూగా మిమ్మల్ని. నన్ను ఒక మతున్మాది అన్నాడు కదా, మరి ఏ మతున్మాది ఏ మైండ్ సెట్ పెట్టుకొని మా క్రిస్టియన్స్ గొడ్డు మాంసం తింటాము, ఆ దెబ్బెట్లుంటో తెలుసా పంజా దెబ్బ అని మాట్లాడాడు కదా, మరి ఏ పాస్టర్ ఎందుకు మాట్లాడలేదు నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. మీకు ఎవరికి చాతరైనా వచ్చినా నా ముందు కూర్చొని నేను క్వశ్చన్ చేస్తా. కానీ వెనక నిలబడి ఏతులు కొట్టి ఏదో వీడియోలు తీసి స్క్రీన్ ముందు మాట్లాడారు అనుకో, అది వేరే విధంగా అవుతుంది. అప్పుడంటే సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఓకేనా, మీ అజయ్ బాబుని మీరు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో అప్పుడు నేను మీకు రెస్పెక్ట్ చేస్తా. అప్పటిదాకా మీరు అందరూ ఒకటే అని నేను కూడా నమ్ముతున్నా. బ్రదర్ అన్నది కూడా కరెక్టే. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, మంచి మాటలు మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.